కస్టోడియల్ డెత్కి వచ్చినప్పుడు ఒక ఆర్డీఓ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఏముంటాయండి ఫార్మాలిటీస్ ఏముంటాయి? ఈ ఇంక్వెస్ట్కి వెళ్ళినప్పుడు రిలేటివ్స్ చనిపోయినటువంటి వ్యక్తి బ్లడ్ రిలేటివ్స్ను కంపల్సరీగా మనకు ప్రజెంట్ చేయమని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇంక్వెస్ట్ కూడా సన్సెట్ తర్వాత చేయడానికి వీల్లేదు, సన్ రైజ్కు ముందు కూడా చేయడానికి వీల్లేదు. అంటే సన్ రైజ్ ఉన్నప్పుడు చేయాలి, అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు సన్ రైజ్. సార్ వరంగల్లో మీరు వెళ్ళేసరికి మీ ఫ్రెండ్స్ చెప్తున్నట్లుగా అది అప్పుడు కమ్యూనిస్ట్ కంచుకోట, ఎక్కడ చూసినా రోజు ఎన్కౌంటర్లు లేదా కిడ్నాప్లు, పోలీస్ స్టేషన్ మీద దాడులు, అది కామన్ అక్కడ. మీరు ఫస్ట్ చూసి వెళ్ళగానే మీకు ఎదురైన సంఘటన? సో నేను ఫస్ట్ నా సంతకం పెట్టిందే లాకప్ డెత్ కేసులో. ఛార్జ్ తీసుకుని సంతకం పెట్టగానే ఎంజిఎంలో ఒక ప్రిజనరు చనిపోయిందని వస్తే వెళ్ళి ఎంక్వైరీ చేసి కవర్ రిపోర్టు సీల్డ్ కవర్లో ఒకటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్కి పంపిస్తాం, ఒకటి డిస్ట్రిక్ట్ కోర్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి పంపిస్తాం, ఇంకోటి ఎస్పీకి కూడా పంపిస్తాం. తర్వాత గవర్నమెంట్ కూడా ఒక రిపోర్ట్ పోతుంది. సార్ ఇంకోటి చెప్తా అన్నారు ఇంకో కేసు, సమ్ము భర్త ఎవరైతే చంద్రు అని ఉన్నాడో అతన్ని తీసుకొచ్చేసి ఎక్సైజ్ పోలీసులు బాగా కొట్టు ప్రిజన్ నుంచి అతన్ని ఎంజిఎంకి పంపించారు. ఎంజిఎంలో చనిపోయాడు. ఈ అమ్మాయి భర్తకు కావాలిగా నైట్ అక్కడే హాస్పిటల్. అంత ఇంక్వెస్ట్ రిపోర్ట్ పూర్తి చేసినాక ఏమ్మాయి ఏడుస్తున్నావు, మరి ఏంటి సంగతి అంటే, లేదు సార్ రాత్రి నాకు ఇట్లా ఇద్దరు జైలు కానిస్టేబుల్స్ ఇక్కడ నాకు ఉన్నారు డెడ్ బాడీ దగ్గర, వాళ్ళు నన్ను అత్యాచారం చేయకుండా ఉన్నంత జలధరించింది. మీరు అన్నట్లుగా నిత్యం బాంబులు మోసతో మోగుతున్న వరంగల్లో మీరు ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైనా అటాక్లు జరగడం, ఆ దాడులను తప్పించుకోవడం జరిగిందా? 1-2 సార్లు వార్నింగ్స్ వచ్చినాయి. నా పైన కూడా పోస్టర్లు వేసింది, అదేం లేదు. ఒక 3 కిలోమీటర్లు ఒక విలేజర్స్ ఒక 200 మంది నడుచుకుంటూ వచ్చేసి నన్ను సాగనండి 3 కిలోమీటర్స్ నడిచారు. వాళ్ళు నన్ను కూడా నడిపించారు. మధ్యలో బండి, ముందు వాళ్ళు వెనుక వాళ్ళు, మధ్యలో నేను 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక ఇప్పుడు సేఫ్ సార్, మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. సార్ మీరు ఒక దగ్గరికి బస్సులో వెళ్తున్నప్పుడు పైన పబ్లిక్ కూర్చోపెట్టి తీసుకెళ్ళారు, సేఫ్గా వచ్చారు. కలెక్టర్ నేను ఇద్దరం కలిసి మేము బస్సులో పోయినాం, మీద జనాలను కూర్చోబెట్టాం, గ్రామస్తుల్ని, మధ్యలో మేము ఉన్నాం. సో విలేజ్కి పోవాలంటే అంత భూపాలపల్లి నుంచి 25 కిలోమీటర్స్. మళ్ళీ వచ్చినాం. తర్వాత అదే రోజు నైట్ అక్కడ నక్సల్స్ కొంతమంది మహిళా సంఘాల లీడర్లను కొట్టడం కూడా జరిగింది. సార్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్లు లోన్ ఇవ్వడం సమక్షంలో మీరు గాంధీగిరిగా కూర్చోబెట్టి ధర్నా చేయించారు. మరి ప్రజల కోసం పోరాడుతున్న నక్సలైట్స్ ఆ మూమెంట్ని టేకప్ చేయలేదు ఎవరు? హెచ్ఎండీలో కొంతమంది అధికారులు మేనేజ్ చేసుకోండి, సిటీ శివార్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ని లేఅవుట్లుగా వేస్తూ పిచ్చగా వేసుకుంటాం. అది జరుగుతూ ఉంది, అది నివారించాల్సిన బాధ్యత ఉంది. అయితే మన దగ్గర ఉన్న చట్టంలో ఉన్నటువంటి లోపాలను కూడా చూడాల్సి ఉంటుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ టు తెలంగాణ గవర్నమెంట్, పేరు చిరంజీవులు గారు. సాధారణంగా ఐపీఎస్లకు ఇంటర్వ్యూ చేసే ఈ ప్రాజెక్ట్లో ఐఏఎస్కి ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడున్న గెస్ట్ చిరంజీవులు గారు తెలంగాణలో, నార్త్ తెలంగాణలో నక్సల్స్ మూవ్మెంట్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆయన అక్కడ తన కెరీర్ ప్రారంభించారు, ముఖ్యంగా వరంగల్లో. వరంగల్ అనేది ఒక గతంలో మావోయిస్టులకు పెట్టిన కోట, నక్సల్స్తో పాటు వివిధ విప్లవ సంఘాలకి ఒక హబ్లా ఉండేది. ఆ టైంలో ఎక్కువగా ఎన్కౌంటర్లు, లాకప్ డెత్లు జరుగుతున్న టైంలో చిరంజీవులు గారు అక్కడ పనిచేయడం, ప్రతి లాకప్ డెత్ వెనక కూడా అతను ఎంక్వైరీ చేయడం, వాటితో పాటు ఎక్కడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో ఆ ఎన్కౌంటర్ బోర్డుకప్ ఎన్కౌంటర్లు అని చెప్తుంటారో ఆ బోర్డుకప్ ఎన్కౌంటర్లపై కూడా తనకున్న స్టైల్లో, తనకున్న నైపుణ్యంతో ఎంక్వైరీ చేయడం, ఎక్కడ కూడా పోలీసులకి లొంగకుండా, పోలీసు ఒత్తిడి లొంగకుండా ఖచ్చితంగా చేయడంతో చాలా లాకప్ డెత్ కేసులతో పాటు ఎన్కౌంటర్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. అంటే ఆయన అంత పగడబందిగా చట్ట ప్రకారం చట్ట పరిధిలో చేశారు. అంత పీక్ మూమెంట్లో ఉన్న టైంలో చిరంజీవులు గారు వరంగల్ జిల్లాలో ఏ విధంగా పనిచేశారు, చిరంజీవులు గారు పనిచేస్తున్న టైంలో ఆయన మీద ఒత్తిళ్ళు ఏ విధంగా వచ్చాయి, ఆయనకి ఏ విధంగా బెదిర్పులు వచ్చాయి అనే విషయాన్నితో పాటు అసలు సాధారణంగా ఆర్డీఓ గారు మెజిస్ట్రేట్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఎటువంటి నిబంధనలు ఉండాలి, లాకప్ డెత్ కానీ కస్టోడియల్ డెత్ జరుగుతున్నప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి, వాటితో పాటు బూటకం ఎన్కౌంటర్ జరిగాయన్న సమయంలో ఏ విధంగా పోస్ట్ మార్టం చేస్తారో, ఆర్డీఓ విచారణ ఏ విధంగా జరుగుతాయన్న అంశాలను పరిచయం చేయడానికి చిరంజీవులు గారిని ఈరోజు మన గెస్ట్గా తీసుకొచ్చాం. వాటితో పాటు కేవలం క్రైమే కాకుండా చిరంజీవి గారు రిటైర్ అయ్యే సమయానికి హెచ్ఎండీతో పాటు ఎక్కడెక్కడ పనిచేసుకొచ్చారు, గవర్నమెంట్తో ఎంత సంబంధాలు ఉంటాయి,
హెచ్ఎండిలో తనకన్నా ఒక ముద్ర వేయడం ఏ విధంగా వచ్చింది అనే విషయాల్ని ఆయన తెలుసుకోండి. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీకు ఎక్కువగా మీ పేరు నేను 95 ఆ టైంలో ఎక్కువ వరంగల్ పేపర్లో వరంగల్ జరుగుతున్న చెప్పాము. ఆ టైంలో జరుగుతున్న దీంట్లో మీ పేరు ఎక్కువ కనపడింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా లాకప్ డెత్లు అవ్వచ్చు, కస్టడీ డెత్ అవ్వచ్చు, ఎన్కౌంటర్లు అవ్వడం, వరుసగా వరంగల్ జరుగుతుండడం, ప్రతిదానికి మీరు ఎంక్వైరీ చేయడం. తర్వాత హెచ్ఎండి అన్నది ఒక రూపు రావడం, హెచ్ఎండిలో భూములు వేలం వేస్తున్న విషయంలో కానీ దానికి ఒక పారదర్శకత తీసుకురావడం విషయంలో కూడా మరొకసారి మీ పేరు వచ్చింది. అంటే మీరు ఎక్కడ పనిచేసినా మీకంటూ ఒక మార్క్ అనేది ఏర్పాటు చేసుకొచ్చారు. అటువంటి మీరు వరంగల్లో పనిచేస్తున్న టైంలో నక్సల్స్ మూవ్మెంట్ తీవ్ర స్థాయిన సమయంలో ఏ విధంగా పనిచేశారు, అక్కడ ఎన్ని లాకప్లు జరుగుంటాయి, ఆ లాకప్ బెత్తుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది, ఎన్కౌంటర్లు చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఏ విధంగా మీరు ఎంక్వైరీ చేసేవారు అనే ప్రశ్నకు జవాబు చెప్తూ పాటు అసలు చిరంజీవి గారు చివరి వరకు తన ప్రయాణం ఎలా కొనసాగింది, చిరంజీవి గారి కుటుంబ నేపథ్యం ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ ఛానల్. ధన్యవాదాలు. నిజానికి వరంగల్లో నేను దాదాపు 7.5 సంవత్సరాలు పనిచేశాను. నేను పనిచేసిన కాలం మొత్తం కూడా వరంగల్లో ఈ తీవ్రవాదం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. రోజు తుపాకుల శబ్దం వినిపించేది. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మేము భయపడలేదు, అధైర్యపడలేదు. సో మా పని మేము నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా ముక్కుసూటిగా చేసుకుంటూ పోవడం జరిగింది. సో వరంగల్లో నేను వెళ్ళిన కొత్తలో చాలా 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 ఎన్కౌంటర్స్ జరిగాయి. వరంగల్ వెళ్ళే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం మీరు. వరంగల్కు వెళ్ళే మొదలంటే నేను మొట్టమొదట మాది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ మోతే గ్రామం. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా మా గ్రామంలోనే జరిగింది. తర్వాత నా హై స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు పక్కనే మండల్ హెడ్ క్వార్టర్ ఉంది వేల్పూర్. రోజు 3.5 కిలోమీటర్లు వాకింగ్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం. 7 కిలోమీటర్ల వాకింగ్ అయ్యేది. మధ్యలో వాగు ఉండేది. వాగును కూడా నీళ్ళు అప్పుడు ఎప్పుడూ ఉండేది. ఆల్మోస్ట్ సంవత్సరంలో ఒక 6 to 8 months వాటర్ వాగులో ఫ్లో ఉండేది. ఈదుకుంటూ పోయేవాళ్ళం. సో బాల్యం మాత్రం మంచి సరదాగా గడిపినాం. ఇంటర్మీడియట్ డిగ్రీ నిజామాబాద్లో చేయడం జరిగింది. తర్వాత ఉస్మానియాలో పీజీకి రావడం జరిగింది. ఇక్కడ నుంచి నాకు 83లో ఉద్యోగం వచ్చింది మొట్టమొదట వీడియోగా. తర్వాత 83 నుంచిగా నేను వరుసగా గవర్నమెంట్ జాబులు చేస్తున్నాను. మళ్ళీ 84లో నేను గ్రామీణ బ్యాంకు మేనేజర్, సరస్వతి ఆదిలాబాద్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చేశాను. తర్వాత కోఆపరేటివ్ బ్యాంకులో కొద్ది కాలం చేశాను. 89లో నాకు గ్రూప్ 2Aలో ఏసీటీఓగా స్టేట్ టాపర్గా వచ్చాను. 93లో ఈ గ్రూప్ 1లో టాప్ 10గా నేను రావడం జరిగింది. సో నేను చదివిందంతా కూడా తెలుగు మీడియంలోనే నా ఎడ్యుకేషను. కాకపోతే నేను అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. నాకు డిప్యూటీ కలెక్టర్గా 93 డిసెంబర్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ నాకు ఆర్డీఓ కందుకూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక 1 year 3 months చేసిన తర్వాత వరంగల్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సో వరంగల్లో ప్రకాశంలో ఆర్డీఓ చేశాను. ఎక్కడ? కందుకూరులో చేశాను. ఓకే. అంటే అక్కడ ఏ విధంగా ఉండేదండి భూతగతాల విషయం? కందుకూరులోనేమో ఇష్యూస్ డిఫరెంట్. అక్కడ ఈ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం ఇదంతా ఏమీ లేదు. కాకపోతే అక్కడ ఉండే ల్యాండ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి సైక్లోన్స్. అసలు యాక్చువల్గా పోస్టింగ్గా నేను సైక్లోన్లో పోవడం జరిగింది. 95 మేలో అక్కడ రాళ్ళపాడు అని ఒక ప్రాజెక్టు తెగిపోవడం జరిగింది. సో అప్పుడు రిహాబిలిటేషన్ దానికి ఆ వర్క్ అక్కడ నేను ఫస్ట్ పోస్టింగ్ అక్కడ పోవడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి. సో ఉన్న 1 year 3-4 months అంతా కూడా ఎలక్షన్స్ వీటి మీదనే ఎక్కువ ఫోకస్ అయిపోయింది. పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. సో రకరకాల ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఈ సమస్య లేదు. బట్ వరంగల్ పోస్టింగ్ అయినప్పుడు చాలామంది నన్ను డిస్కరేజ్ కూడా చేశారు. అరే భయ్, చూసి నువ్వు వరంగల్ పోవడం ఏంటి, వరంగల్ నిత్యము ఈ కాల్పుల మూతలే కదా, అక్కడ పోయి ఎట్లా ఉంటావంటే, అరే భయ్ నేను కూడా తెలంగాణ నుంచి వచ్చినటువంటి వ్యక్తినే, కాబట్టి ఇవన్నీ మాకు కొత్త ఏం కాదు. సో వెళ్తాం, ధైర్యంగా చేద్దాం అనుకున్నాం, వెళ్ళినాం. నిజానికి నేను కూడా ఊహించాలి అంత లాంగెస్ట్ ఇన్నింగ్ అక్కడ ప్లే చేస్తానని. 7.5 సంవత్సరాలు దాదాపుగా అక్కడ నేను పనిచేయడం జరిగింది వేరియస్ పోస్టులలో. మొట్టమొదట ఆర్డీఓగా 2 years చేశాను. తర్వాత డిఆర్ఓగా 2 years చేశాను. పీడీడీఆర్డీఏగా 3.5 years చేశాను. అంటే అక్కడే ప్రమోషన్? అక్కడనే ప్రమోషన్స్. ఒక్క ఈ పోస్టులే కాకుండా వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి పోస్ట్ను అడిషనల్ పోస్ట్ చేశాను. పిఓఐటీడీఏగా చేశాను. ఈడీఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డిఎం హౌసింగ్, ఎస్ఓ అర్బన్ ల్యాండ్ సీలింగు, ఇట్లా వాట్ నాట్. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీకు తెలియని గ్రామం లేదు. ఆల్మోస్ట్ ఆల్ నేను 7.5 సంవత్సరాలు చేశాను కాబట్టి ఆ జిల్లాలో చాలా అనుబంధం ఉంది. అది సార్, వరంగల్లో మీరు వెళ్ళేసరికి మీ ఫ్రెండ్స్ చెప్తున్నట్లుగా అది అప్పుడు కమ్యూనిస్ట్ కంచుకోట,
ఎక్కడ చూసినా రోజు ఎన్కౌంటర్లు లేదా కిడ్నాప్లు, పోలీస్ స్టేషన్ మీద దాడులు, అది కామన్ అక్కడ. మీరు ఫస్ట్ చూసి వెళ్ళగానే మీకు ఎదురైన సంఘటన ఏంటి? సో నేను ఫస్ట్ నా సంతకం పెట్టిందే లాకప్ డెత్ కేసులో. నేను ఛార్జ్ తీసుకున్న రోజే ఒక లాకప్ డెత్ కేసు జరిగింది. అంటే లాకప్ డెత్, కస్టోడియల్ డెత్? ఇది కస్టోడియల్ డెత్. కస్టోడియల్ డెత్ జైల్లో జరిగింది. ఇక ఫస్ట్ నేను ఛార్జ్ తీసుకుని సంతకం పెట్టగానే ఎంజిఎంలో ఒక ప్రిజనరు చనిపోయిందని వస్తే వెళ్ళి ఎంక్వైరీ చేసి సరే ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది నేచురల్గా ఏంటంటే నార్మల్ డెత్, ఆయనకు అనారోగ్యంతో చనిపోయాడు. తర్వాత నేను సార్ జనరల్గా కస్టోడియల్ డెత్కి వచ్చినప్పుడు ఒక ఆర్డీఓ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఏముంటాయండి, ఫార్మాలిటీస్ ఏముంటాయి? కస్టోడియల్ డెత్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే మొట్టమొదట ఆ ఇంక్వెస్ట్కు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ వెళ్తాడు. ఈ ఇంక్వెస్ట్కు వెళ్ళినప్పుడు రిలేటివ్స్, చనిపోయినటువంటి వ్యక్తి బ్లడ్ రిలేటివ్స్ను కంపల్సరీగా మనకు ప్రజెంట్ చేయమని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇంక్వెస్ట్ కూడా సన్సెట్ తర్వాత చేయడానికి వీల్లేదు, సన్ రైజ్కు ముందు కూడా చేయడానికి వీల్లేదు. అంటే సన్ రైజ్ ఉన్నప్పుడే చేయాలి, అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు సన్ రైజ్. ఎందుకంటే దానికి ఎందుకంటే నైట్ పూట మనం చేస్తే మరి క్వాలిటీ ఉండదనే ఉద్దేశంతో అది నిబంధనలు అట్లా పెట్టడం జరిగింది. ఇంక్వెస్ట్కు బ్లడ్ రిలేటివ్స్ ప్రజెన్స్ మస్ట్, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మూడోది ఇంక్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీయాలి. సో ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. సో దానికి అనుకూలంగానే మనం అన్ని నేను సార్ బ్లడ్ రిలేషన్ వాళ్ళు మీ సమక్షంలోనే ఇంక్వెస్ట్ చేయాలని మీరు చెప్తున్న నిబంధన ప్రకారం. వాళ్ళు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు అక్కడ, మా వాడిని కొట్టడం వల్ల చనిపోయారని ఒక ఎలిగేషన్ తెచ్చితే మీరు దాన్ని ఏ కోణంలో చూస్తారండి? ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలో మనం ఎంక్వైరీ చేసి ఏమేమి బాడీ పైన గాయాలు ఉన్నాయి వాళ్ళకి చూపించాలి. అమ్మాయి ఇక్కడ గాయం ఉందా లేదా, ఉంది, సో ఈ గాయం నోట్ డౌన్ చేస్తాం, వీడియోలో కూడా తీపిస్తాం. సో అవన్నీ చేసిన తర్వాత మనం ఫైనల్గా మన ఒపీనియన్ ఇస్తాం, ఎట్లా చనిపోయి ఉండొచ్చు అనేది. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, అదంతా కవర్ రిపోర్టు సీల్డ్ కవర్లో ఒకటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్కి పంపిస్తాం, ఒకటి డిస్ట్రిక్ట్ కోర్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి పంపిస్తాం, ఇంకోటి ఎస్పీకి కూడా పంపిస్తాం. తర్వాత గవర్నమెంట్ కూడా ఒక రిపోర్ట్ పోతుంది. అంటే జనరల్గా పోస్ట్ మార్టంలో మీరు మీ సమక్షంలో పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు కాజ్ ఆఫ్ డెత్ అనేది డ్యూ టు హార్ట్ అటాక్ అనో లేదా డ్యూ టు, అది మనం దాన్ని డిసైడ్ చేయలేము. బట్ బాడీ మీద మనకు ప్రస్ఫుటంగా గాయాలు కనిపిస్తున్నాయా లేవా, దాన్ని మనం డిసైడ్ చేస్తాము. ఆ తర్వాత పోస్ట్ మార్టంలో డాక్టర్స్ వల్ల ఒపీనియన్ ఇస్తారు. అటువంటి ఆ విధంగా ఎలిగేషన్ పెట్టినప్పుడు మీకు అంటే ఒక కేసు అయినా ఎగ్జాంపుల్ ఉందంటే ఆ విధంగా ఎలిగేషన్ పెడితే మీకు ప్రూవ్ అయింది ఏమన్నా? ప్రూవ్ అయ్యేటి అంటే మనకు ఎవిడెన్సెస్ తర్వాత ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మెడికల్ ఎవిడెన్స్ కావాలి, రెండోది ప్రత్యక్ష సాక్షులు కావాలి. ఇప్పుడు నేను ఒక కేసు చెప్తాను, ఇది రాజ్ కుమార్ అనే కేసు. అక్కడే లాకప్ డెత్ జరిగింది హన్మకొండ పోలీస్ స్టేషన్. ఈ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఉదయం పోలీసులు వచ్చారు మార్నింగ్. సార్ ఇట్లా ఎంజిఎంలో అంటే ఇది స్టోరీ ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు, ఈ రాజ్ కుమార్ వీళ్ళ బ్రదర్, వీళ్ళిద్దరి మధ్య పందుల పెంపకంలో కొంత గొడవ జరిగితే రాజ్ కుమార్ మీద వాళ్ళ అన్న కంప్లైంట్ ఇచ్చి ఇతన్ని తీసుకొచ్చారు. మరి పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో మొత్తానికి అతన్ని ఎంజిఎం తీసుకెళ్లారు, ఎంజిఎంలో చనిపోయారు. తెల్లారి నా దగ్గరికి వచ్చారు. సో నేనేమన్నాను, ఫస్ట్ మీరు బ్లడ్ రిలేటివ్స్ని తీసుకురండి, అదేవిధంగా మార్నింగ్ మీరు ఇంకా సన్ రైజింగ్ ఇంకా కాలేదు, మీరు తీసుకొచ్చినాక నేను చేస్తాను. సో నేను 9 o'clock వెళ్ళాను. వెళ్ళే వరకే ఇంకా వాళ్ళు ఎవరినో తీసుకొచ్చారు. సో నేను అన్నాను, మృతునికి భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. సో వాళ్ళు వచ్చినాక నేను చేస్తాను, అంతవరకు నేను చేయను. సో మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. కొంత అప్పటికే ఈ సమస్య లా అండ్ ఆర్డర్ సమస్య అయిపోయింది, టౌన్లో తెలిసిపోయింది ఇట్లా లాకప్ డెత్ జరిగింది. అంటే అప్పుడు పబ్లిక్ అంతా గ్యాదర్ అయ్యారు. పోలీస్ ఏమో మేము అక్కడ ఉంటే మా మీద వీళ్ళు రాళ్ళ బట్టి విసురుతారు, మేము ఉండమని చెప్పి వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో వీళ్ళంతా సివిల్ లిబర్టీస్ వాళ్ళంతా గోల పెట్టిన తర్వాత నేను అందరితో పిలిచి మాట్లాడినా, బాబు నేను మీ సమక్షంలోనే ఇంక్వెస్ట్ చేస్తాను, మీరు అల్లరి చేశారనుకో ఇంక్వెస్ట్ పాడైపోతుంది, తర్వాత ఇంకో విధంగా టర్న్ అవుతుంది అది. సో అని వాళ్ళకు నచ్చ చెప్పేస్తే వాళ్ళు కూడా పాపం అందరు కలిసి ఓపికగా ఉన్నారు. సుమారు ఒక 1000 మంది కూర్చున్నారు. నేను లోకల్లా ఎంక్వైరీ చేసిందా మృతుని భార్య, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. అందరి ముందు వాళ్ళకు చేసి తర్వాత నేను ఇంక్వెస్ట్లో కూడా నా ఫైనల్ ఒపీనియన్ ఇచ్చేసాను. నేను ఇతను బాడీ మీద గాయాలు ఉన్నాయి, బహుశా గాయాలతో ఆయన మరణించి ఉంటాడని. ఈ రిపోర్ట్ ఇచ్చినాక నేను ఎస్పీకి పంపించాను. ఎస్పీ కూడా ఇమీడియట్గా కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ మీద ఐపీసీ 302, 304 ఎగ్జాక్ట్ గుర్తులేదు, దానిపైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను సస్పెండ్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్ళింది. అది
సో ఆ కేసులో మనం ఎక్కడ ఎవరికి కరెక్ట్గా ఉన్నట్లే కదా, ఎవరికి ఈల్డ్ కాలేదు. తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఏం జరిగిందో నాకు తెలియదు, నేను అక్కడి నుంచి వెళ్ళొచ్చాను. బట్ థింగ్ ఏంటంటే అక్కడ ఆ తర్వాత ఈ చిన్న గొడవ కూడా జరగాలి. ఎందుకంటే అంత 1000 మంది బయట కూర్చున్నారు. ఏం రాస్తాడు సార్, ఏం చేస్తాడు సార్, ఏం చూద్దామని ఒక ఆతురత. సో ఐ టోల్డ్ దెమ్, తల్లిదండ్రులకు కూడా చెప్పాను, నేను రాసింది కాజ్ ఇది, నా రిపోర్ట్ ఇది, నేను గవర్నమెంట్కి పంపించేస్తున్నా, మీరు పోయేళ్ళకి బయట ఉన్న వాళ్ళకి చెప్పుకోండి, నా టర్న్ అయిపోయింది, నా పని నేను చేసినాను. సో బయటకు వచ్చేసిన బాబు వీళ్ళు మాట్లాడతారంటే వాళ్ళు చెప్పారు, సార్ రాశాడు, గాయాలు ఉన్నాయి, గాయాలన్నీ రాశారు, ఇదంతా. సో దెన్ ఎవ్రీబడి ఫేస్ ఫైర్. సో తర్వాత ప్రభుత్వం తన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యిందో యాక్షన్ తీసుకున్నారు. సో మనం ఇక్కడ ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. అట్లనే మీరు అనుమతిస్తే ఇంకోటి కూడా సమ్ము కేసు కూడా చెప్తాను. ఓకే సార్, ఈ కేసులో 2 ఇష్యూస్ వచ్చాయండి. ఒక 1000 మంది బయట ఉంటే లోపల మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెజర్ని ఏ విధంగా మీరు కంట్రోల్ చేస్తారు? అంటే ఇక్కడ ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ఒకవైపు వెళ్లకుండా బ్యాలెన్స్గా చేయడం ఒకటి, రెండోది పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే చనిపోయారని మీరు స్పాట్లో ఇచ్చారు. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ మీరు ఇచ్చినప్పుడు అది కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అసలు మనం తప్పుగిస్తే ఇంకో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. మనం ఎప్పుడైనా తప్పుడు రిపోర్ట్ చేస్తే ప్రజలు మనం నమ్మరు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. నేను అభిప్రాయపడ్డా, బాడీ మీద దెబ్బలు ఉన్నాయి ఒకటి, రెండవది ఇతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు, అది కూడా ఒకటి ఉంది. ఎంజిఎంకు షిఫ్ట్ చేశారు, అక్కడ చనిపోయాడు. కాబట్టి ఇవన్నీ సర్కమాస్టెన్సెస్ ఉన్నాయి. కాబట్టి బాడీ మీద దెబ్బలు ఉన్నాయి కాబట్టి అది లాఠీ దెబ్బలాగానే కనిపిస్తున్నాయి నన్ను. బట్ అల్టిమేట్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీలో అంటే ఈ పబ్లిక్ ఒకేసారి ఎమోషనల్ అయిపోయి పోలీసు ఏం చేయలేము. అప్పటికే వాళ్ళంతా ఫేస్ ఫై అయిపోయిండు, వాళ్ళంతా మనం నచ్చ చెప్పినాం వాళ్ళ. ఇప్పుడు ఇమీడియట్గా మీరు మళ్ళీ వాళ్ళ మీద తిరగబడి మళ్ళీ చేస్తుంటే జరిగే లాభం ఏమి ఉండదు, తిరిగి నష్టం అవుతుంది. ఇప్పుడు మనం రాసిన రిపోర్ట్ వల్ల మృతునికి ప్రభుత్వం నుంచి ఎగ్రేషియో వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇంకేమన్నా ఉంటే ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా చేకూరుతాయి. కాబట్టి అవన్నీ నచ్చజెప్పినాం. వాళ్ళు కూడా పాపం ఎవరు దానిపైన అగ్రెసివ్గా పోలే. కానీ మీరు ఈ ప్రజలు ఏ విధంగా తట్టుకున్నారండి? బయట 1000 మంది బయట ఉన్నా ఏం కాలేదు, వాళ్ళందరికీ నచ్చజెప్పినాము. మీరు అల్లరి చేస్తే మీకే నష్టం. తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ పోలీసు వస్తారు, లా అండ్ ఆర్డర్ అంటారు, మళ్ళీ మీకు అన్ని రకరకాల ఇబ్బందులు జరుగుతాయి. సో అవన్నీ చేయొద్దు. అంటే మీరు ఇక్కడ 6 రోజులు 2 రోజులు అంటే యాజ్ ఎ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. కరెక్ట్. కాబట్టి నేను నా రోల్ 2 వైపులా ప్లే చేయాల్సి. సో వాళ్ళు మన మీద విశ్వాసంతో కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను చెప్పినాం. అప్పటికే ఛానల్స్ అన్ని, అప్పుడు ఇంత డిజిటల్ ఛానల్స్ లేవు కానీ కేబుల్ ఛానల్స్ అన్ని ప్రచారం చేస్తూనే ఉన్నాయి, బయట ఫోటోలు తీస్తున్నాయి, నడుస్తూ ఉంది. బయట వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు, వాళ్ళందరిని ఆపినారు. మీరు ఎవ్వరు అల్లరి చేయొద్దు. మా ఎంఆర్ఓస్ ఉన్నారు, పోలీసు లేరు ఇక, ఎందుకంటే పోలీసుదే డిసప్పియర్. మా తహసీల్దార్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళు కూడా ఫీల్డ్లో పెట్టినాం. సో ఎవరికైతే విశ్వసనీయత ఉందో, ప్రజలు వాళ్ళని చూసి కొంత శాంతిస్తారో వాళ్ళందరినీ పెట్టేస్తే పాపం అంతా. నాకు అందుకే వరంగల్ అంటే నేను చాలా ఇష్టపడతాను. 7.5 సంవత్సరాలు నేను అక్కడ పనిచేసిన, బట్ ప్రజలు చాలా మంచివాళ్ళు. నేను పనిచేసిన అన్ని జిల్లాలలో ఫస్ట్ ర్యాంక్ నేను వరంగల్ జిల్లా వాళ్ళకే ఇస్తాను. అది అంత. ఇంకోటి చెప్తా అన్నారు ఇంకో కేసు గురించి. ఇంకో కేసు ఏంటంటే ఇది సమ్ము కేసు. యాక్చువల్గా వీళ్ళు ఎక్కడో రేగుండ మండలం, ఏదో ఇంటీరియర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఇంటీరియర్ మండలం. ఆ కాలంలో 96లో, ఇది నాకు తెలిసి 98 జనవరిలో జరిగిన ఇన్సిడెంట్. అప్పుడు 97లో మన 97 నాకు కొద్దిగా ఎగ్జాక్ట్ గుర్తులేదు, ప్రొహిబిషన్ అమల్లో ఉంది. సో ఇతను దొంగసారా అమ్ముతుండని చెప్పేసి సమ్ము భర్త ఎవరైతే చంద్రు అని ఉన్నాడో అతన్ని తీసుకొచ్చేసి ఎక్సైజ్ పోలీసులు బాగా కొట్టిన తర్వాత అతన్ని ఎంజిఎం యాక్చువల్గా జైలుకు పంపించారు. ప్రిజన్ నుంచి అతన్ని ఎంజిఎంకి పంపించారు. ఎంజిఎంలో చనిపోయిన తర్వాత ఈ భార్య ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి జస్ట్ 19-20 ఇయర్స్ ఉండొచ్చు. ఈ అమ్మాయి భర్తకు కావాలిగా నైట్ అక్కడే హాస్పిటల్లో. సో తెల్లారి నేను ఇంక్వెస్ట్కి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుంది. సరే, సహజంగా భర్త చనిపోతే ఎవరైనా ఏడుస్తారు కదా అని మనం కూడా అంత ఇంక్వెస్ట్ రిపోర్ట్ పూర్తి చేసినాక ఏమ్మా ఏడుస్తున్నావు, మరి ఏంటి సంగతి అంటే, లేదు సార్ రాత్రి నాకు ఇట్లా 2 జైలు కానిస్టేబుల్స్ ఇక్కడ నాకు ఉన్నారు డెడ్ బాడీ దగ్గర, వాళ్ళు నన్ను అత్యాచారం చేయబోయింది సార్ అన్న. అయ్యో. సో నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించింది. ఒకవైపు భర్త చనిపోయి ఒక అమ్మాయి ఏడుస్తుంటే వీళ్ళు ఇంత అఘాయిత్యాలు చేయడానికి ప్రయత్నించడం, అమానుషంగా ప్రవర్తించడం ఏంటని చెప్పేసి ఇమీడియట్గా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి
నేనే పోలీసుకు కంప్లైంట్ ఇచ్చాను, నేనే కంప్లైంట్ ఆ కేసులో. ఆ తర్వాత నెక్స్ట్ డే అది న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో ప్రచురితమైంది. అవి వరకు ఇక తెల్లారి నుంచి సివిల్ లిబర్టీస్లు, ధర్నాలు, పెద్ద గోల జరిగింది. సరే, బట్ మనం చేసింది యాక్చువల్గా నేను కంప్లైంట్ చేయకపోతే కేసే ఉండదు. అవును. షీ హాజ్ నాట్ కంప్లైంట్, ఐ ఓన్లీ కంప్లైంట్ ఇట్ అండ్ కేసు వాజ్ రిజిస్టర్డ్. ఐ టోల్డ్ సిఐ మీరు ఇమీడియట్గా నాకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి నాకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ సాయంత్రం వరకు పంపాలని. సో ఆయన పంపించేశాడు. సో దాని మీద పెద్ద గోల జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఎక్స్గ్రేషియో ప్రకటించింది, అమ్మాయికి 2 లక్షలు. తర్వాత చాలామంది వెటరన్ పీపుల్ వచ్చిండ్రు, ఇంక్లూడింగ్ సినీ యాక్ట్రెస్ రోజా వచ్చింది. ఆమె కూడా పరామర్శించి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసింది. తర్వాత సమ్మక్క పేరు మీదనే స్వర్ణక్క అని ఆమె కొంత సినిమా తీయడం కూడా జరిగింది. సో ఆ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి అందులో పరంజ్యోత్ అని ఒక కానిస్టేబుల్ ఉన్న వాడికి 7 ఏళ్ళ జైలు శిక్ష పడింది. రషీద్ అని ఇంకొక కానిస్టేబుల్ అది 6 నెలల జైలు శిక్ష పడింది. సో ఆ కేసు ఒక లాజికల్ ఎండ్ వచ్చేసింది. ఇదే 354లో కన్విక్షన్ వచ్చింది. సో తర్వాత ఎక్సైజ్ పోలీస్ మీద కూడా 304 కేసులు రిజిస్టర్ చేసి 302 వాళ్ళ మీద సస్పెండ్ అయ్యి వాళ్ళ మీద కేసులు అయ్యి చాలా రోజులు కేసులు నడిచాయి. కానీ అటువంటి ఇలాంటి ఆఫీసులు ఉండబట్టి కొంచెం న్యాయం ఉందేమో అని అంటే లేదంటే ఎంత అన్యాయం సార్, హాస్పిటల్లో భర్త చనిపోయి ఉంటే వీడొచ్చి ఆ దుర్మార్గం అంతే కదా. మినిమం మానవత్వం లేకపోతే మనము ఎందుకు ఉద్యోగాలు చేయాలి? ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు కూడా ఆ మనసు చాలా కలత చెందుతుంది. మనం కూడా కొన్ని సందర్భాల్లో రెస్పాన్స్ కావాల్సి వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు అందులో ఒక అతను చనిపోయింది కూడా, జైలు శిక్ష పడ్డాడు. కాకపోతే ఏంటంటే మరి మన డ్యూటీ మనం నిర్వహించాలి, తప్పదు అక్కడ. సో అది చేసినాం. అట్లనే ఇంతకుముందు చెప్పిన రాజ్కుమార్ కేసులు చేసినాం. ఇట్లా చాలా సందర్భాలు. వరంగల్లో ఈ 2 కేసులు కాకుండా మీరు అన్నట్లుగా నిత్యం బాంబులు మోతతో మోగుతున్న వరంగల్లో మీరు ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైనా అటాకులు జరగడం, ఆ దాడులను తప్పించుకోవడం జరిగిందా? అట్లా మన మీద ఎటాకులు దాడులు జరగాలి. బట్ లక్కీలీ వన్ డే ఐ వాజ్ సేవ్డ్. ఏం జరిగిందంటే ఆ రోజు ఏటూరు నాగరంలో ఐటీడీఏ మీటింగ్ ఉంది, జనరల్ బాడీ మీటింగ్. అయితే కలెక్టర్ గారు వెళ్తున్నారు, అయితే పీడీడీఆర్డీగా నేను కూడా పోవాలి, ఆదిత్యనాథ్ దాస్ కలెక్టర్. సో ఆ రోజు ఎందుకో నాకు కొంత అన్ఈజీగా అనిపించి నేను పోలే. నా ప్లేస్లో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ పోయాడు. రిటర్న్లో కలెక్టర్ మీద అటాక్ అయింది. అయ్యా ఆ రోజు రిటర్న్లో కలెక్టర్ మీద అటాక్ అయింది. కలెక్టర్ను మళ్ళీ హాస్పిటల్లో ఉంచడం, ఇదంతా తీసుకోవడం, అదంతా చేయడం జరిగింది. బట్ నాకు ఎప్పుడు అట్లాంటివి జరగలేదు. కానీ బట్ కొన్ని 1-2 సార్లు వార్నింగ్స్ వచ్చినాయి నాకు. నా పైన కూడా పోస్టర్లు వేసిండు, అదేం లేదు. కాదు, మరి మీ మీద ఎందుకు పోస్టర్ వేయాల్సి వచ్చింది? బీడీ ఆకు విషయంలో మీరు ఏమైనా వాళ్ళకి అడ్డపడ్డా? ఏం జరిగిందంటే అక్కడ కొత్తగూడెం, నేను అప్పుడు పీడీడీఆర్డీఏ 2003 అనుకుంటాను ఈ సంఘటన. కొత్తగూడెం మండలంలో మేము తునికాకు సేకరణ చేయించాం బీడీ మన మహిళా సంఘాలతో. అయితే అప్పుడు 30 పైసలు ఒక కట్టకిచ్చేవాళ్ళు కాంట్రాక్టర్, మేము 60 ఇచ్చినాం. డబ్బులు ఇచ్చేసి సేకరించినాం. మేము కూడా యాక్షన్లో పార్టిసిపేట్ అయ్యి ఆ బీడీ ఆకు కల్లం తీసుకున్నాం. సేకరించిన తర్వాత మేము ఆ ఆకును ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనే టైంలో కొన్ని దళాలు వచ్చినాయి. వచ్చేసి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయనీయమని అడ్డుకున్నాయి. సో ఎవరు చేసినారంటే పలానా పీడీ గారు ఆధ్వర్యంలో వీళ్ళు చేశారంటే నా మీద పోస్టర్లు వేశారు. తర్వాత నేను ఆ బీడీ ఆకును పోలీసుల సహాయంతో వరంగల్ తీసుకొచ్చి గోడౌన్లో పెట్టాను. ఆ బీడీ ఆకు కొనమంటే ఎవరు కాంట్రాక్టులు కొనలేదు. ఒక 2 years 3 years స్టోరేజ్ చేసి తర్వాత దాన్ని అమ్మినాం. అంటే వాళ్ళ ముద్ర పడ్డది. ఇక వాళ్ళ భయం వాళ్ళకు. అల్టిమేట్లీ అది సేల్ చేసినాం, దాంట్లో ఎవరికి లాస్ రాలే. బట్ వీ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్. అండ్ కార్మికులకు మాత్రం డబ్బులు ఇచ్చాం. 30 ఇచ్చే దగ్గర 60 ఇచ్చాం. సో దట్ ఈస్ హౌ ఐ హావ్ డన్. తర్వాత ఇంకోసారి నేను రాజుపేట అని ఉంటుంది, మంగపేట మండలంలో కెనరా బ్యాంక్ ఉంటుంది అక్కడ. ఈ కెనరా బ్యాంక్ రాజుపేటలో మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ఇప్పిస్తున్నాం. యాక్చువల్గా బ్యాంక్ లింకేజ్ కార్యక్రమంలో మేము వరంగల్ను మనం కంట్రీలోనే ఒక టాప్ 3 డిస్ట్రిక్ట్స్లలో ఒక డిస్ట్రిక్ట్గా చేయడం జరిగింది. అయితే మేము చలికాలం ఇట్లానే బ్యాంక్ లింకేజ్ నడుస్తూ ఉంటే 5-5:30 అయింది, కొద్దిగా చీకటి అయిపోయింది. ఎవరికి ఒక వ్యక్తి వచ్చాడు, సార్ కొందరు వ్యక్తులు ఆడ బయట నిలబడ్డారు, దూరంలో ఉన్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారని, మీతో మాట్లాడతారంట. నేను అన్న బాబు నేను అంతకే వాళ్ళకు మా మహిళా సంఘాలకు వాళ్ళకి తెలుస్తుంది, అర్థమైంది వాళ్ళకు. సో వాళ్ళు ఏమన్నారు, సారు ఇప్పుడు రాడు అని చెప్పేసి మేము వచ్చి మాట్లాడతాం, సార్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతాడని. ఒక 3 కిలోమీటర్లు ఒక విలేజర్స్ ఒక 200 మంది నడుచుకుంటూ వచ్చేసి నన్ను సాగనంపారు. సో 3 kilometers నడిచారు వాళ్ళు, నన్ను కూడా నడిపించారు. మధ్యలో బండి
ముందు వాళ్ళు వెనుక వాళ్ళు మధ్యలో నేను 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక ఇప్పుడు సేఫ్ సార్, మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, మేము పోతాం, మేము మాట్లాడుకుంటాం లేదు సార్, మా బాధ. మాట్లాడారండి వాళ్ళు? ఇక తర్వాత మాట్లాడి ఉంటారు, లేకుంటే ఎందుకుంటారు కానీ, బట్ ఓకే. సో అట్లా కొన్ని సందర్భాల్లో చేశాం. తర్వాత ఇప్పుడు మీరు మన సమ్మక్క సార్లక్క జాతర దగ్గర జంపన్న వాగు మీద బ్రిడ్జ్ కట్టాలి. ఆ జంపన్న వాగు మీద బ్రిడ్జ్ కడితే అటు పసరాకు ఇటు ఈజీ లింక్ అవుతుంది, చాలా గ్రామాలు ఓపెన్ అవుతాయి. అది కడతామన్నప్పుడు కూడా ఏ కాంట్రాక్టర్ను కట్టనిస్తుంది నక్సల్స్. సో అప్పుడు మా మహిళా సంఘాలు ఏం చేశారంటే ముందుకు వచ్చారు. ఒక్కొక్క మహిళా సంఘం ఒక్కొక్క రోజు రాత్రి అక్కడ పడుకోవాలి నైట్ కన్స్ట్రక్షన్ టైంలో. సో ఎవరు వచ్చినా వాళ్ళు మాట్లాడుకున్నారు. సో ఆ విధంగా వాళ్ళు పాపం ఆ బ్రిడ్జ్ కూడా సుమారు ఓన్లీ ఒక 60 డేస్లోనే కట్టుడైపోయింది. రికార్డ్ టైంలో కట్టాం. మా ఇప్పుడు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో 60 డేస్లో కంప్లీట్ అయ్యింది. బట్ మొత్తం సూపర్వైజన్ అంతా మా మహిళా సంఘాలు చేశారు, ఎవ్రీడే అన్నారు. బట్ ఆ తర్వాత ఆ మహిళా సంఘాలను వాళ్ళు అటాక్ చేసి చాలా తీవ్రంగా కొట్టారు కొంతమంది. సరే, వాట్ ఎవర్ మైట్ బి, బ్రిడ్జ్ ఇస్ కంప్లీటెడ్, నౌ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మేము ఆజాం నగర్ భూపాలపల్లి పోయినప్పుడు కూడా అక్కడ బ్యాంక్ లింకేజ్ కార్యక్రమంకు కలెక్టర్ నేను ఇద్దరం కలిసి మేము బస్సులో పోయినాం. మీద జనాలను కూర్చోబెట్టాం, గ్రామస్తుల్ని, మధ్యలో మేము ఉన్నాం. సో విలేజ్కి పోవాలంటే అంత భూపాలపల్లి నుంచి 25 కిలోమీటర్స్. ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ నేను ఇద్దరం బస్సులో వెళ్ళి ఆ విలేజ్లో బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం ఇప్పించి, కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఉండే, మళ్ళీ వచ్చిన తర్వాత అదే రోజు నైటు అక్కడ నక్సల్స్ కొంతమంది మహిళా సంఘాల లీడర్లను కొట్టడం కూడా జరిగింది. సో ఇదంతా కామన్, అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మన పని మనం నిర్వర్తించాం. సార్, మీరు ఒక దగ్గరికి బస్సులో వెళ్తున్నప్పుడు పైన పబ్లిక్ కూర్చోపెట్టి తీసుకువెళ్ళారు, సేఫ్గా వచ్చారు. అదే కాన్సెప్ట్ అనుకొని రెండోసారి ఏటూరు నాగారం ప్రాంతంలో ఒక ప్రయాణికులు ఇస్తున్న బస్సుని, ఆర్టీసీ బస్సుని వాళ్ళు బ్లాస్ట్ చేయడంతో చాలా 40 మంది చనిపోయారు. అంటే అది మాది ఆ కాన్సెప్ట్ అనేది మంచి అనుకోవాలా చెడు అనుకోవాలి? ఇప్పుడు మనం ఒక మంచి పని చేయడానికి పోతున్నాం. సో వాళ్ళకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటే మేము కానీ వాళ్ళు కాదు. కాబట్టి ప్రజలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఎప్పుడు అటాక్ చేయలే. కానీ మీరు వెళ్ళినట్లు కానీ రెండోసారి కూడా వాళ్ళే పోలీసులే ప్రజలతో వచ్చారనుకొని బ్లాస్ట్ చేయడం, 40 మంది అదే ఒక్కోసారి పొరపాటున కొన్ని జరుగుతూ ఉంటాయి. అందులో మనం కూడా ఉండొచ్చు, మేము కూడా డేరింగ్ చేస్తున్నాం కదా, అట్లా కూడా పోయినా మనకు రక్షణ ఉండదు. ఒక్కోసారి అట్లా కూడా బ్లాస్ట్ కావచ్చు. బట్ అయినప్పటికీ కూడా మనకు పోవాలనే ఒక ప్రగాఢమైన కాంక్ష. పోకపోతే మనని అనేది ఎవరు లేరు. బట్ మనం ఏంటంటే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జాబ్కు న్యాయం చేయాలి, మన వల్ల కొంత పేదవాళ్ళకు ఉపయోగం జరగాలనే కార్యక్రమంలో మనం అక్కడ వెళ్ళడం జరిగింది. సో కొన్ని సందర్భంలో పొరపాట్లు జరుగుతాయి. మీకు ఆ కేసు ఐడియా ఉందండి? ఏటూరు నాగారం దగ్గర ఆర్టీసీ బస్సు బ్లాస్ట్ అవడం, నాకు పోలీసులు వస్తున్నారు అనుకొని మేము బ్లాస్ట్ చేసాం, 40 మంది వాళ్ళు కూడా క్షమాపణ చెప్పారు తర్వాత. సరే, మనం నక్సల్స్ గురించి పక్కన పెడతాం. మీరు ఆర్డీఓగా తర్వాత అన్ని ప్రాంతాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా దాదాపు 7.5 సంవత్సరాలు పనిచేశారు. 7.5 సంవత్సరాల్లో ఏ పోస్టులో పనిచేశారు? మీ అచీవ్మెంట్, మీ మార్క్ ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ ఆర్డీఓగా 2 ఇయర్స్ చేశాను. సో అప్పుడు నేను గమనించింది ఏంటంటే చాలామందికి ఇనాం భూమ్స్ ఉన్నాయి, పట్టాలు. సో అసలు ఈ సమస్య, నక్సలిజం సమస్య అంతా పుట్టుకొచ్చింది కూడా భూ సమస్యని. అవును. కాబట్టి ఇనాం పట్టాలను ఒక డ్రైవ్గా తీసుకొని పాస్ పుస్తకాలు, తర్వాత ఇనాం పట్టాసు ఒక డ్రైవ్ లాగా చేసి సుమారు 1,00,000 కుటుంబాలకు మేము ఇనాం పట్టాలు ఇచ్చుంటాం ఆ టైంలో. కాబట్టి చాలా వరకు కొంత పబ్లిక్లో గ్రీవియన్స్ తగ్గిపోయింది ఒకటి. రెండవది ఏంటంటే ప్రభుత్వ పథకాలను వాళ్ళకు చేరవేయాలి. నేను వరంగల్ వెళ్ళే నాటికి అప్పటికే కేంద్ర ప్రభుత్వం 2-3 పథకాలు తీసుకొచ్చింది. దాన్ని అమలుపరచడం స్టార్ట్ కూడా చేయలేదు. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని. ఈ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఎవరన్నా కుటుంబ యజమాని ప్రమాదవశాత్తు చనిపోతే 10,000, సహజ మరణం ఉంటే 5,000. ఆ స్కీమ్ అప్పటి వరకు ఎవరు ముట్టలేదు. ఎందువల్లండి? అవగాహన లేక, లేదంటే అక్కడ వెళ్ళడానికి అవగాహన లేక ఒకటి, రెండోది ప్రజల్లోకి వెళ్ళడం ఇష్టం లేక. సో అది స్కీమ్ నేను బయటకు తీసి అగ్రెసివ్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడే 97 జనవరిలో జన్మభూమి కార్యక్రమం వచ్చింది, 1997 జనవరి. సో ఆ కార్యక్రమంలో కూడా ఏంటంటే ప్రజల్లోకి చూసుకొని పోవడం జరిగింది. చాలా వరకు స్టూడెంట్స్ గ్రామాలకు వెళ్ళడానికి భయపడ్డారు. సో
సో మేము వెళ్తే మాకు సేఫ్టీ ఏంటి, అక్కడ వాళ్ళు అటాక్ చేస్తారు వీళ్ళు అటాక్ చేస్తారు అంటే ఎవరు అటాక్ చేయరు, మనం మంచి పని చేయడానికి వెళ్తున్నాం అని చెప్పాము. మేము కూడా అందరితో కలిసి వెళ్ళాను, నేను కూడా చాలా దగ్గర నైట్లో వాళ్ళతో స్టే చేసినాం. సో ఆ విధంగా ప్రజల్లో మమేకం అయిపోయినాం కాబట్టి పెద్ద ఇష్యూస్ వాళ్ళకు రాలేదు. ఆ స్కీమ్ ద్వారా ఏంటంటే అప్పటికి చాలా గ్యాప్ ఉంది, ప్రజలకు ప్రభుత్వ అధికారుల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే భయంకు ప్రభుత్వ అధికారులు ఊళ్ళలోకి వెళ్ళడం లేదు, అట్లాగే ఊళ్ళల్లో ఉండేటువంటి ప్రజలు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వస్తే మా పనులు వింటారో లేదని వాళ్ళు కూడా పోవడం లేదు. తర్వాత రోడ్ నెట్వర్క్ కూడా అంత బాగలేదు, సో కమ్యూనికేషన్స్ కూడా బాగలేదు. అంటే ఎప్పుడైతే ఈ కార్యక్రమం వచ్చి మేము ప్రజల్లోకి చొచ్చుకొని పోయినామో సో ప్రజలకు కూడా కొంత విశ్వాసం ఏర్పడింది. అరే అడ్మినిస్ట్రేషన్ కొంత రెస్పాన్సివ్గా ఉంది, మనం పోతే పని జరుగుతుంది. సో చాలా 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 పనులు జరిగినాయి. సో ఈ ఇష్యూను మనం అడ్రస్ చేయగలిగినామంటే మనము ల్యాండ్ ఆర్డర్ ఇష్యూతో కాదు అది. సో ఒకవైపు డెవలప్మెంట్ ఫ్రూట్స్ వాళ్ళకి రీచ్ అయినాయి, ఫ్రెష్ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ఇష్యూ కొంత సబ్సిడైజ్ అయింది. అట్లా మేము వరంగల్ జిల్లాలో నేను ఆర్డీఓగా ఉన్నప్పుడేమో ఈ భూమి పట్టాలు ఇవ్వడంలో కానీ, తర్వాత ఈ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కానీ చాలా బాగా కష్టపడ్డాను. నెక్స్ట్ వచ్చేసి నేను డిఆర్ఓగా ఉన్నాను. డిఆర్ఓగా ఉన్నప్పటికి కూడా ఏంటంటే అది కొద్దిగా కలెక్టరేట్లో స్టేషనరీ పోస్ట్ అయినప్పటికి కూడా నేను ఇన్ఛార్జ్ పోస్టులు బాగా చేశాను. అప్పుడు హౌసింగ్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉండే, డిఎం హౌసింగ్ ద్వారా హౌసింగ్ ప్రోగ్రామ్స్ కూడా విలేజ్లలో చాలా తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఓయుఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్, అదేవిధంగా ఈడిఎస్సి కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈ స్కీమ్స్ ద్వారా బాగా తీసుకెళ్ళాము. పీడీడీఆర్డీఏ చేశాను. పీడీడీఆర్డీఏలో మనం ముఖ్యంగా ఆడ ఇప్పుడు ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది సంస్కృతి విహార్ అని అసన్పర్తిలో ట్రైనింగ్ సెంటర్ కంప్లీషన్ చేయడంతో పాటు ఈ సరెండర్ ఎక్స్ట్రీమిస్టులు కూడా నేను ఆ రీహాబిలిటేషన్లో చాలా కీ రోల్ ప్లే చేశాను. చాలామంది ఎక్స్ట్రీమిస్టులు సరెండర్ అయిన వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందక తిరుగుతుండేవాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా యాక్చువల్గా ఒక మా ట్రైనింగ్ సెంటర్కు తీసుకొచ్చి ఒక 15-20 డేస్ వాళ్ళు చేపట్టే యాక్టివిటీ మీద ట్రైనింగ్ ఇప్పించి, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. సో ఆ విధంగా చాలామందిని రీహాబిలిట్ చేసినాం. అందులో కొందరు ఇప్పటికి కూడా నాకు కాంటాక్ట్లో ఉన్నారు, రీహాబిలిటేషన్ పొందిన వాళ్ళు. సో ఆ విధంగా రీహాబిలిటేషన్లో కానీ, నెక్స్ట్ మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించాలి. ఈ భాగంగా మన వరంగల్ జిల్లాలోనేమో ఉన్న బ్యాంకర్స్ ఏమో సగం బ్యాంకులు వచ్చి అన్ని అర్బన్ ఏరియాలో ఉంటాయి, వాడు రూరల్ ఏరియాలో ఉన్న సమస్యలకు. సో వాడు ఊరికి పోడు, రుణాలు ఇవ్వడు, ఇక్కడ ఉంటారంటే యూమాట్ ఇవ్వడు, అది సమస్య. అట్లాంటి సందర్భంలో వాళ్ళని కన్విన్స్ చేసుకుంటా రకరకాల టాక్టిక్స్ ఉపయోగించాం. మీకు ఒక టాక్టిక్స్ చెప్తాను వినండి. ఇది గాంధీయిజం చేశాం. 2001 అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లికుదురు అని ఒకటి ఉంది మహబూబాబాద్ దగ్గర. ఈ నెల్లికుదురు బ్రాంచ్లో 300-350 మంచి గ్రూపులు ఉన్నాయి. పాపం 3-4 ఏళ్ళ నుంచి మంచిగా వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు, అప్పు తీసుకుంటున్నారు, తిరిగి కడుతున్నారు, బ్యాంకులో పేమెంట్ చేస్తున్నారు. ఇట్లాంటి మంచి గ్రూపులకు కూడా ఆ బ్యాంకు మేనేజర్ రుణం ఇవ్వంటారు. ఎందుకంటే ఆయనకు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. నాకంటే ముందున్న చిరంజీవి చౌదరి ఉండి ఒక పీడి, ఆయన పోయిండు, ఆయన ఇవ్వాలి. ఆయన కంటే మొదలు సుమితా దాహ్రా ఉంది, ఆమె పోయినా ఇవ్వాలి. సో నేను పోతే, సార్ నీళ్ళంటే చాలామంది వచ్చింది, మాకు తీరిక లేదు, మాకు టైం లేదు, మా స్టాఫ్ లేదు, నేను ఇవ్వన్నాడు. ఓహో అట్లానా మంచిదని చెప్పి నేను ఒక లెటర్ మా కలెక్టర్ తోటి వాళ్ళ చైర్మన్ అండ్ ఎండి ముంబైకి రాశాను. ఆయన ఒక లెటర్ అడ్రస్ చేశాడు, వీనికి మాకు కూడా రాశాడు. ఆ లెటర్ చూపించినా కానీ ఆయన మస్తు రాస్తాడంటే ఎవడు ఇస్తాడు అన్నాడు. అమ్మ ఇది ఇంకా స్కిన్ ఉన్నాడు, ఇక లాభం లేదు, లాభం లేదని వాళ్ళ జోనల్ మేనేజర్ ఎవడు చెప్పినా రెస్పాన్స్ అవుతుంది. ఇక మేము ఒకరోజు ఒక మహిళా సంఘాలతో కూర్చొని నిర్ణయానికి వచ్చినాం, వాడు ఎవడు చెప్పినా విన్నాడు. సో మనం ఏం చెప్తామంటే ఆయన సీతయ్య ఎవడు చెప్పినా విన్నాడు, మరి ఆయనకు మనం ఏదో విధంగా మన పద్ధతిలో మనం ఆయన బుద్ధి చెప్పాలి. సో అని చెప్పి మహిళా సంఘాలు అందరం కలిసి మాట్లాడుకుని ఆ బ్యాంకు ఎదురుగా ఒక టెంట్ వేసుకున్నాం. టెంట్ వేయించేసి మనం దీక్ష కూర్చుందాం, పాటలు పాడదాం, భజన చేద్దాం, దేవుడా భగవంతుడా ఈ బ్రాంచ్ మేనేజర్కు మంచి బుద్ధి ఇవ్వమనందాం, మనం బ్రాంచ్ మేనేజర్ను తిట్టద్దు, బ్రాంచ్ కార్యక్రమాలకు అడ్డు రావద్దు, గాంధీగిరి అంతే, మనం మన పని మనం చేద్దాం, తర్వాత చూద్దాం ఏం జరుగుద్దాం అనుకున్నాం. సో టెంట్ వేసేసాం. ఫస్ట్ డే సెకండ్ డే కొంత
పేపర్లో కవరేజ్ బాగానే వచ్చేసింది. ఇట్లా మహిళా సంఘాలు రుణాలు ఇస్తలేరని ముందు ధర్నాలు చేస్తున్నారు, శాంతియుత వాతావరణంలో చేస్తాం. ఇవన్నీ 2-3 రోజుల తర్వాత పేపర్ కట్టింగ్స్ అన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ ఎండీకి పంపించేసాను హెడ్ ఆఫీస్కి ముంబై. పంపగానే అతను సీరియస్గా తీసుకొని, అరే ఏంటి నేను లెటర్ రాసిన ఇస్తలే, వీడియో చేస్తలే ఏంటని ఒక జనరల్ మేనేజర్ను అక్కడ నుంచి వీళ్ళు ఎవరిని కలవద్దు అన్నాడు. ఇక్కడ హైదరాబాద్లో యూ ఫస్ట్ గో అండ్ మీట్ దెమ్ అండ్ కాల్ మీ ఫ్రమ్ దేర్ అన్నాడు. అక్కడ నుంచి నాకు ఫోన్ చేయి, నువ్వు పోయేసాను. సో ఆయన ఫ్లైట్లో హైదరాబాద్లో దిగి తెల్లారి కారు తీసుకొని ఒక్కడే వచ్చిండు అక్కడికి. ఫస్ట్ ఆ వరంగల్ వచ్చి మళ్ళీ అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి ఫోన్ చేసి ఆయనకు చెప్పి, ఆ తర్వాత ఈయన వచ్చింది చూసి ఇక్కడ నుంచి వీళ్ళు పరిగెత్తుకొచ్చారు. సో దెన్ అక్కడ కూర్చొని 3 డేస్లో మొత్తం గ్రూపులన్నిటికి లింకేజ్ ఇప్పించి వాడిని తీసి ఎక్కడ కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసి. సో ఆ విధంగా అనేక రకాలైన టాక్టిక్స్ ప్రయోగించాల్సి వచ్చింది. మాకు ఇంకోటి ఆంధ్ర బ్యాంక్ దేవరూపల్ అని ఉండే, అక్కడ కూడా ఆ మేనేజరు హైదరాబాద్ నుంచి రోజు వస్తాడు పోతాడు, కానీ ఒక 350 గ్రూపులునే ఒక్క గ్రూప్ కూడా లోన్ ఇవ్వండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు మైండ్ సెట్ అంతే, వీళ్ళకి ఇస్తే రీపే చేస్తారా, ఎవరు చేయాలి, కోట్లు ఇస్తారు కదా పారిపోయిన వాళ్ళకి, వీళ్ళు కోట్లు ఇస్తుంటారు కదా పారిపోతా ఉన్న వాళ్ళు. అది ఇక వేరు, వీళ్ళకి ఎవడు ఇవ్వాలి, మళ్ళీ ఎవడు వసూలు చేయాలి, ఎందుకు ఇదంట. అరే బాబు మేము అప్పటికి చెప్పినాం, రికవరీ మా బాధ్యత, లోన్ ఇవ్వడం మీ బాధ్యత, అంతవరకే, మిగతా పని మేము చూసుకుంటాం. అట్లా అన్నీ ఇప్పించాం కాబట్టి వరంగల్ను ఆ స్థాయికి తీసుకెళ్ళినాం. ఇవాళ మహిళా ఉద్యమం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఉంది. 1000 కోట్ల రుణాలు బ్యాంకుల నుంచి తీసుకుంటూ తిరిగి కడుతున్నాం. ఈ దేవరూపల బ్యాంకులో కూడా అతను అప్పుడు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ అని ఉంటుండే. ఆ ఏజిఎం దగ్గర పోయి కూర్చున్నాను, సార్ మరి మీ మంచి గ్రూపులు ఉన్నాయి, అక్కడ రుణాలు ఇస్తలేడు, మరి ఏంటి అంటే, పర్వాలేదు, అప్పటికి ఆంధ్ర బ్యాంక్తో నాకు మంచి సమాధానం. ఆయన ఏమన్నాడు, ఓకే నేను ట్యాకిల్ చేస్తలే అని మేనేజర్ని పిలిపించాడు. వెరీ గుడ్, నీలాంటి మేనేజర్ కొరకు నేను చూస్తున్నా, ఎవడు వచ్చినా కానీ రూపాయి ఇవ్వని మేనేజర్ ఇవ్వడానికి చూసినా. మన అక్కడ భద్రాచలం అడవులలో మన ఆంధ్ర బ్యాంక్ ఉంది ఒకటి, రోజు నక్సల్స్ వచ్చేసి అందులో భయపెట్టించి డబ్బులు తీసుకెళ్తుంటే, నువ్వు అక్కడికి పోయి ఇప్పుడు ఆర్డర్ ఇస్తా, నువ్వైతేనే అక్కడ ట్యాకిల్ చేయగలుగుతావు అన్నాడు. వాడు గద వరకు నా దగ్గర పరిగెత్తుకొచ్చాడు. నేను సార్ నన్ను రక్షించాలంటే, నేనేం చేయాలి బాబు, వెరీ వెరీ గ్రేట్ ఫీల్, మిమ్మల్ని మేము ఎట్లా రక్షిస్తాం. లేదు సార్ నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ రెడీ చేసిండు సార్, సంతకం పెడుతుంటుండు సార్, మీరు ఎట్లన్నా చేసినా నాపాలంటే, మరి నేనేమన్నా బాబు ఆపేది. 2-3 రోజులలో మొత్తం ఇచ్చేసాడు. సో దట్స్ హౌ సార్. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్లు లోన్ ఇవ్వడం సమక్షంలో మీరు గాంధీగిరిగా కూర్చోబెట్టి ధర్నా చేయించారు. మరి ప్రజల కోసం పోరాడుతున్న నక్సలైట్స్ ఆ మూమెంట్ని టేకప్ చేయలేదా వాళ్ళు ఈ మహిళా ఉద్యమాలలో వాళ్ళు రాలేదు. సో వాళ్ళు అంతేంటంటే అడవులలో వాళ్ళ కార్యక్రమాలలో ఉన్నారు. కానీ మేము ఈ మహిళలకు బ్యాంక్ రుణాలు ఇప్పించి వాళ్ళ జీవనోపాధులు పెంచి వాళ్ళ ఆదాయం పెంచడానికి డైరెక్ట్గా చాలా కృషి చేయాల్సి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే వరంగల్ జిల్లాలో చాలా వరకు ఈ డెవలప్మెంట్ ఫ్రూట్స్ వాళ్ళకు కొంత రీచ్ కావడం జరిగింది. మహిళల్లో కూడా చైతన్యం వచ్చింది. సో ఎకానమీ కూడా ఓపెన్ అయింది, ఉపాధి అవకాశాలు కూడా పెరిగినాయి. ఇదే సేమ్ థింగ్ నేను కరీంనగర్లో కూడా చేశాను. అంటే వరంగల్ వరకు మాట్లాడతాం. వరంగల్ 7.5 సంవత్సరాల్లో మీ అచీవ్మెంట్ కనిపిస్తున్నాయండి. కానీ ఇంకో విషయం వస్తుండండి. ఇక్కడ వరంగల్ జిల్లాలో నక్సల్స్ పెరగడానికి, అంటే మీరు ఇందాక క్వశ్చన్ మీరే చెప్పారు, ఒప్పుకుంటున్నారు, గ్రామీణ ప్రాంతంలోకి ప్రభుత్వ పథకాలు అందకపోవడం వల్లే ఉద్యమానికి మరింత బలోపేతం అయినది అనేది వాస్తవం అంటారా? కొంత గ్యాప్ ఉంది. వాస్తవానికి ఏంటంటే ఇంటీరియర్ ఏరియాస్ అప్పుడు రోడ్ నెట్వర్క్ లేదు, కమ్యూనికేషన్ నెట్వర్క్ లేదు. తర్వాత వీళ్ళ ప్రజెన్స్ కూడా అధికారులు ఊర్లలోకి పోవడానికి కొంత భయపడేవాళ్ళు, జంకేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా తెగించిపోయినాం. చాలా సందర్భాల్లో ఏంటంటే విలేజ్లకు పోతే ఎక్కడ పోతే ఏం బ్లాస్ట్ అవుతుందో తెలియదు. మేము గ్రామాలకు పోయేటప్పుడు మా వెనక కూర్చున్న అటెండర్ చెప్పేసారు, ఇక్కడ బ్లాస్ట్ అయింది, పలానా పోలీస్ ఆఫీసర్ చనిపోయిండు, ఇక్కడ బ్లాస్ట్ అయింది, పలానా చనిపోయిండు అంటే మనం వింటుంటే మనకు కూడా ఏమనిపిస్తుంటుంది. సో చాలామంది అధికారులు పోవడానికి విలేజ్కి పోయడానికి భయపడటం. బట్ మేము మటుకు ఏంటంటే దాన్ని ఈజీగా తీసుకున్నాం. అరే ఇప్పుడు మనం రోడ్డు మీద పోతాం, ఎక్కడో యాక్సిడెంట్ ఎప్పుడో వై షుడ్ పోయి పాదరం. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మనం ఎక్కడైనా పోతుంటే యాక్సిడెంట్ కావచ్చు, చెప్పలేము. మరి లేదు టైం బాగాలేనప్పుడు ఏదైనా జరుగుతుంది. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, మన పని మనం పోదాం. కొన్ని సందర్భాల్లో మేము వెళ్ళినప్పుడు గ్రామాలలో వాళ్ళు కూడా ఉన్నారు, అందులో లేరని కాదు. బట్ ఎవరు మనకు ఎప్పుడు హాని చేయలేదు, ఎవరు థ్రెటన్ చేయలేదు. సో దట్స్ హౌ కంటిన్యూ. సార్ ఇప్పుడు మీరు వరంగల్లో చేస్తున్న సమయంలో పొలిటికల్ ప్రెషర్ ఏ విధంగా ఉంటుందంటే? పొలిటికల్ ప్రెషరు సహజంగా ఉంటుంది, ఉండదని కాదు. పొలిటికల్ ప్రెషర్ 100% ఉంటుంది. మనం బ్యాలెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. సో అదే బ్యూరోక్రసీకి బ్యూరోక్రాట్కి ఉండాల్సిన లక్ష్యం.
వాళ్ళు చెప్పినవి 100% చేయాలని లేదు, చేయొద్దు అని లేదు. ఏదైతే న్యాయబద్ధంగా ఉంటుంది, ఏదైతే ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలంగా ఉంటుంది, చట్ట ప్రకారం ఉంటుందో 100% చేయాల్సిందే. ఎవరు చెప్పినా చేయాల్సిందే, ఎవరు చెప్పకపోయినా చేయాల్సిందే. కాబట్టి దాంట్లో ఇబ్బంది లేదు. ప్రెషర్ ఉంది, ప్రెషర్ని ఎదుర్కొన్నాం. బట్ ఒక థింగ్ ఏంటంటే చాలా వరకు పొలిటికల్ లీడర్స్ కూడా పనిచేసే అధికారులను వాళ్ళు గౌరవించేవాళ్ళు ఆ టైంలో. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళే తక్కువ. ఈ నక్సల్ భయానికో ఇంకే భయానికో అధికారులు రావడానికి ఇష్టపడరు ఒకటి. రెండోది వచ్చినోడు కూడా భయానికి ముడుచుకొని ఇంట్లో కూర్చుంటాడు ఒకటి, ఎట్లా టైం పాస్ చేసుకుని వెళ్ళిపోవాలని. సో అట్లాంటి సందర్భంలో తెగించి పనిచేసే ఆఫీసర్స్ చాలా తక్కువ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు కూడా మనల్ని బాగానే చూసుకున్నారు. అంటే బాగా ప్రెజర్ ఇచ్చే పొలిటీషియన్ గుర్తున్నారు. అందరూ ప్రెషర్ ఇచ్చిందాడు, ఇవ్వలేరని ఎవరని అనలేము, బట్ ఇచ్చారు తప్పదు. అది సార్ ఇప్పుడు నాట్ బ్లేమ్ ఎనీబడి. వరంగల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో కమ్యూనిస్టులు పిలిచిన పిలుపు ఒకసారి రసాబస్ అవ్వడం, ఒకసారి ఆ ఎపిసోడ్ గురించి. అంటే ఇది ఫోర్ట్ వరంగల్ అనుకుంటాను. అప్పుడు ఇళ్ల స్థలాలు వాళ్ళు ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకున్నారు, మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేశారు. ఆ ధర్నా చేసినప్పుడు వాళ్ళని ఖాళీ చేయించాల్సి వచ్చింది. చేయించేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఒకతను ఎవరు చనిపోయినట్టున్నాడు. అది కొంత రసాభాసగా అయింది. తర్వాత దానిపైన మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరిగింది. సో మెజిస్ట్రియల్ ఎంక్వైరీలో మరి నేను లేను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ అందులో మటుకు వీళ్ళు పోలీసులు చట్టపరంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం జరిగింది. మేము కూడా జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళని వేకెట్ చేయించమని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి. మరి తప్పదు, ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం బ్లేమ్ కూడా చేస్తారు, రకరకాలుగా ఉంటాయి. బట్ చాలా వరకు ఇండ్ల పట్టాలు ఇచ్చినాం, ఇవ్వలేమని కాదు. 90% వీ హ్యావ్ కంప్లీటెడ్. సార్ వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వరంగల్ తర్వాత కరీంనగర్ వెళ్ళాను. కరీంనగర్లో కూడా పీడీడీఆర్డీఏగా ఒక 3.5 years చేసినాను. అక్కడ కూడా చాలా అచీవ్మెంట్స్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్స్, అసలు కరీంనగర్ వాజ్ ఒక రోల్ మోడల్ ఫర్ ఎంటైర్ కంట్రీ. అంత స్థాయికి దాన్ని తీర్చిదిద్దాను. మీకు 2 స్కీముల గురించి చెప్తాను. ఇవాళ మనము ఎంఎస్పీకి ఫార్మర్స్ గొడవ పెడుతున్నారు. వాస్తవానికి 2005లో అప్పుడు మొక్కజొన్నకు 540 రూపాయలు పర్ క్వింటాల్ ఎంఎస్పీ. అయితే మార్కెట్లో 440 రూపీస్కి మించి ఏ ట్రేడర్ ఇస్తలేడు. సో రోజు ఫార్మర్సు ధర్నాలు చేయాలి, గొడవ చేయాలి, మార్కెట్ యార్డ్లో ఘర్షణలకు దిగాలి, లాస్ట్కు మార్కెట్ యార్డ్లో అగ్గిదగలబెట్టే రోజులు కూడా ఉన్నాయి. సో పోలీసు వాళ్ళు అక్కడే ఉండాలి, రెవెన్యూ వాళ్ళు ఉండాలి, సివిల్ సప్లై వాళ్ళు ఉండాలి, ఫేస్ పై చేసుడు ఇవన్నీ నడుస్తూ ఉండాలి. సో మేము అప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాము. ఈ మొక్కజొన్న కొనాల్సిన బాధ్యత మార్క్ఫెడ్ది. మార్క్ఫెడ్కు స్టాఫ్ లేదు, సో వాడేమో కొనడం లేదు. సో మేమేమన్నా మా మహిళా సంఘాలు ఉన్నాయి, వీ హ్యావ్ వెరీ లార్జ్ సోషల్ క్యాపిటల్. సో ఈ మహిళా సంఘాలను మేము శిక్షణ ఇచ్చి మీ స్పెసిఫికేషన్కి అనుకూలంగా కొనిపిస్తాం, మీరు మాకు అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు మార్కెట్ వాళ్ళు ఒప్పుకోలేదు. మేము మొదలై లాస్లో ఉన్నాం, మాతోటి కాదని. సో దెన్ మ్యాటర్ మూవ్ టు ద దెన్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. సో ఈ కాల్డ్ ఫర్ ఏ హై లెవెల్ మీటింగ్. సో ఆయన ఒకటే అన్నాడు, మనం ప్రభుత్వం ఉన్నది ఎందుకు, ఫార్మర్స్కు కనీస గిట్టుబాటు ధర అందించాలి. వాళ్ళు అందిస్తూ అంటున్నారు, మీరు అందించలేని పని వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ క్రమంలో లాస్ అయితే లాస్ కానీ ప్రభుత్వం భరిస్తుంది, మీకు వచ్చిన బాధ ఏంటి? కరెక్టే కదా, మేము ఉన్నాం కదా. సో లెట్ దెమ్ డూ అన్నాడు. సో వీ హ్యావ్ స్టార్టెడ్. అప్పుడు ఏమైంది, 540 మేము మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి లేడీస్ వాళ్ళు మొదలే మార్కెట్లో పోయి నిజంగా వాళ్ళు చేయగలరా, మేము అనంగానే మా బాధ మాకుంది. సో మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించేసి మా మనుషులంతా అండగా ఉండి మేము ఒక్క ఫస్ట్ ఫేజ్లోనే 1,00,000 క్వింటాలు కొన్నాం. ఆ సంవత్సరం మార్క్ఫెడ్ లాభాల బాట పట్టింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మార్క్ఫెడ్ దే హ్యావ్ గాట్ అబౌట్ 30 to 40 crores ప్రాఫిట్. లాస్ట్ ఎంతైతే అనుకున్నారో అంత ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే మేము 540 కొనిచ్చినాం, వాళ్ళు 760 నుంచి 800 మధ్య అమ్ముకున్నారు మార్కెట్లో. సో ఆ విధంగా ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు సివిల్ సప్లై వాళ్ళు వచ్చారు, మీరెందుకు మాకు ప్యాడీ కొన్నారని. ప్యాడీ కొన్నారు. సో ఆ విధంగా వరంగల్ మేము కరీంనగర్లో స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. సో ఈ రోజు కూడా గ్రామాలలో వాళ్ళ ఇంటి ముంగట మహిళా సంఘాలు ప్యాడీ పర్చేస్ సెంటర్స్కి ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఫార్మర్స్కి బెనిఫిట్ చేసినాం. రెండోది మీరు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, రాజశేఖర రెడ్డి గారు. ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కంటే మొదలు మేము ఒక స్కీమ్ చేసినాం, ఆరోగ్య రక్ష. అచ్చా.
ఈ ఆరోగ్య దాన్ని రక్ష మోడిఫికేషన్ చేశారా? చెప్తాను. ఈ ఆరోగ్య రక్ష స్కీమ్ ఏంటంటే అప్పటికే వైఎస్ గారు ఈ వాజ్ హ్యావింగ్ వెరీ క్లియర్ ఐడియా ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేయాలి. కానీ ఎట్లా చేయాలనే దాని మీద వాళ్ళు చాలా కమిటీస్ చేసిండ్రు, తర్జనభర్జనలు చేస్తున్నారు. సో ఆ సందర్భంలో మేమేం చేశామంటే మా సెరుపు ఇక్కడ హైదరాబాద్, తర్వాత నేను అక్కడ కరీంనగర్లో 2 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఏది చలిమెడ అండ్ ప్రతిమ. ఈ ఫస్ట్ ప్రతిమ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది. మా మహిళా సంఘాల వాళ్ళు ఒక్కొక్క మహిళ సంవత్సరానికి 450 రూపాయలు మీకు కడతారు, మీరు 60,000 వరకు ఉచిత వైద్యం వాళ్ళకి ఇవ్వాలి. అందులో 30,000 ఏమో ఇన్ పేషెంట్, 30,000 అవుట్ పేషెంట్. తర్వాత ఇట్ కవర్స్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్, తర్వాత ఏ రోగానికి వాళ్ళు ఎంత ఛార్జ్ చేయాలి, మందులకు ఎంత తీసుకోవాలి, బెడ్కి ఎంత ఛార్జ్ చేయాలి, ఇదంతా డీటెయిల్డ్ ప్రొసీజర్ మేమంతా డ్రాఫ్ట్ చేసేసి మా మధ్యలో జిల్లా సమాఖ్య ఉంచి ఫస్ట్ ప్రతిమతో స్టార్ట్ చేసి సుమారు ఒక 40,000 కుటుంబాలను చేర్పించాము. సో ఇట్ బికమ్ క్వైట్ సక్సెస్. నెక్స్ట్ ప్రతిమ వాళ్ళు వచ్చారు, మాకెందుకు చేయాలంటే మీరు రెడీ ఉంటే మీకు కూడా చేసాం. అట్లా ఇద్దరిని కలిపి సుమారు ఒక 70,000-80,000 ఫ్యామిలీస్ ఇందులోకి వచ్చినాయి, సుమారు 1,00,000 వరకు. ఈ స్కీమ్ చాలా పాపులర్ అయిపోయింది. సో దెన్ చాలా నాకు విదేశాల నుంచి కూడా రోజు విజిటర్స్ చూద్దామని, స్కీమ్ను స్టడీ చేద్దామని, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడున్న సెక్రటరీ హెల్త్ సుజాత శర్మ గారు, ఆమె కూడా వచ్చారు. సో రాజశేఖర్ రెడ్డి గారి దృష్టిలో వెళ్ళిపోయింది, మేము ఇట్లా చేస్తున్నామని మా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆయన ఏమన్నాడంటే ఒకసారి ఆయన కూడా హెల్త్ సెక్రటరీని పంపించి స్కీమ్ను స్టడీ చేయమన్నాడు. స్టడీ చేసి వచ్చిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇచ్చినాక మరి మనకి ఇంత మంచి స్కీమ్ ఉన్నాక మనం ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి గొడవ అంటే భర్జనలు చేస్తున్నాం, ఎట్లా స్టార్ట్ చేద్దామని లెటర్ స్టార్ట్ అని ఆయన ఏం చేశాడు, ఆరోగ్య రక్ష అనే స్కీమ్ను ఆరోగ్యశ్రీగా నామకరణం చేసి మహిళలు ఎందుకు భరించాలి ఆ డబ్బు మనమే ఇద్దాము, ఈ మధ్యలో ఇన్సూరెన్స్ కంపెనీ పెడదామని చెప్పేసి దే హావ్ స్టార్టెడ్ దట్ ఆరోగ్యశ్రీ స్కీమ్. అందులో ఈవెన్ ఫస్ట్ జీవో ఆఫ్ ఆరోగ్యశ్రీలో కూడా ఆయన అందులో మెన్షన్ చేస్తాడు, ఆరోగ్య రక్ష స్కీమ్ ఆఫ్ కరీంనగర్ కెన్ బి టేకన్ యాజ్ మోడల్ ఫర్ టేకింగ్ అవర్ ఇంప్లిమెంటింగ్ ది స్కీమ్ అని చెప్పేసి కొన్ని డిసీజెస్ ఇంక్లూడ్ చేయడానికి అందులో ఈ స్కీమ్ను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి రాస్తారు అన్నట్టు. అట్లా స్కీము ఆరోగ్యశ్రీ అది ఎవాల్వ్ కావడం జరిగింది. ఇవాళ కరీంనగర్లో పడింది. ఇవాళ సెంటర్ కూడా ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ దాని మీదనే బేస్ చేసి తెచ్చింది. సో కొన్ని సందర్భాల్లో మనం చిన్నవి ఇప్పుడు ఈవెన్ నేను గోపాలమిత్ర అనే పదం మనం వింటుంటాం, విలేజ్లలో వీళ్ళు వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటారు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇది కూడా మేము జనగామలో చేసాం. జనగామ డైరీలో ఇప్పుడు మీరు చూడండి, జనగామ నుంచి రోజు కొన్ని లక్షల లీటర్ల నీళ్లు, లక్షల లీటర్ల పాలు హైదరాబాద్ వస్తాయి. కరువు ప్రాంతం అది, అంత పాల ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది అక్కడ? అలా పాలే వల్ల జీవనాధారం వాళ్ళకు. సో మేము అక్కడ అనేకమైన ఇనిషియేటివ్ చేసినాం. అందులో ఒక ఇనిషియేటివ్ ఏంటంటే ఈ గోపాలమిత్ర. ఈ గోపాలమిత్రాలు అనే వాళ్ళు లేరు యాక్చువల్గా. 2001లో అప్పుడు ఏం జరిగిందంటే, మేము ఈ పాడి ఉత్పత్తి ఇక్కడ పెంచే క్రమంలో పాడి పశువులను ఎక్కువగా మనము వేరే ప్రాంతాల నుంచి కొనుక్కొస్తున్నాం. ఇక్కడ పంజాబు, హర్యానా లేదా కృష్ణా డిస్టిక్లో కంకిపాడు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేవాళ్ళు నూజివీడాన్ని. సరే ఎందుకు బయట పోవాలి, మనం ఉన్న బ్రీడ్ని ఎందుకు ఇంప్రూవ్ చేయకూడదు అని మేము ప్రశ్న వేసుకొని, అప్పుడు పూణేలో ఒక బేఫ్ అనే ఒక ఎన్జిఓ ఉండే, ఆ బేఫ్ వాళ్ళు ఇదే దాంట్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళను టెక్నికల్ అడిగి కోఆపరేషన్ అడిగాను. సో వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ కోఆపరేషన్ ఇచ్చి మేము ఒక 30 మంది పిల్లల్ని ట్రైన్ చేసి వాళ్ళకు ఒక సైకిల్ మోటార్ కొనిచ్చేసి బేఫ్ టెక్నీషియన్స్ అని పెట్టినాం. వాళ్ళకు ఫండ్ అంతా మేమే ఇచ్చినాం డిఆర్డిఏ నుంచి. అండ్ ఆల్సో సర్వీస్ కన్సల్టెన్సీ ఛార్జెస్ కూడా బేఫ్కు పే చేసాం. సో వాళ్ళు విలేజ్లోకి వెళ్ళేసి ఈ పాడి పశువులకు అంటే చూడి కట్టియడము, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా ఇంప్రూవ్డ్ బ్రీడ్ తీసుకురావడం ఒక 2 ఏళ్ళు సక్సెస్ అయింది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని తీసుకెళ్ళి బేఫ్ టెక్నీషియన్ ఎందుకు అనాలని గోపాలమిత్రాన్ని ఎంటైర్ స్టేట్కు దాన్ని స్కేలప్ చేశారు. సో ఇట్ స్టార్టెడ్ ఆల్ విత్ అవర్ ఇనిషియేటివ్ ఇన్ జనగామ. సో ఆ విధంగా ఫీల్డ్లో ఇంకా చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, బట్ వీ డిడ్ ఇట్. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కరీంనగర్లో, తర్వాత మనము అనంతపూరు, తర్వాత కరీంనగర్ ఎక్కడికి వచ్చారండి మీరు? కరీంనగర్ నుంచి నేను జాయింట్ కలెక్టర్గా అనంతపూర్ వెళ్ళాను. అక్కడే ఉందండి. అక్కడ అనంతపూర్లో ఎక్కువగా మనము ల్యాండ్ సైట్స్ అంటే కరువు కనబడుతుంది కదండి. కరువు ఉంది, ఎస్ కరువు ఉంది, చాలా వెనుకబడ్డ ప్రాంతం. బట్ అప్పుడున్నటువంటి స్కీమ్స్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అనేది చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. తర్వాత ల్యాండ్స్ ఇండస్ట్రియల్ నీడ్స్ కొరకు ఎక్విజిషన్. సో ఇప్పుడు లేపాక్షి కానీ ఇవన్నీ కూడా, సో అవన్నీ కూడా మేము చట్ట ప్రకారం చేయడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున చేసినాం 2 ఇయర్స్లో.
నెక్స్ట్ మళ్ళా మహబూబ్ నగర్ వచ్చా. అనంతపూర్ జాయింట్ కలెక్టర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్గా. మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్గా మేజర్గా ఏంటంటే ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ చేశాం. ఓకే. ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్లో కానీ తర్వాత సివిల్ సప్లైలో కానీ ఇవన్నిట్లో ఒక స్ట్రీమ్ లైన్ చేసాం. ఈరోజు కూడా మహబూబ్ నగర్లో రికార్డ్స్ చాలా క్లీన్గా ఉంటాయి మిగతా జిల్లాల కంటే తెలంగాణలో. బికాజ్ 2 ఇయర్స్ నేను అక్కడ వర్క్ చేయడం జరిగింది. సో తర్వాత ఇక మామూలుగా కలెక్టరు ఏ అసైన్ చేస్తూ ఎలక్షన్ వర్కులు ఇవన్నీ చేసినాం. బట్ జేసీగా మనకుండే ఫీల్డ్లో సివిల్ సప్లైస్ కానీ లేదా రెవెన్యూ కానీ చేసినాం. తర్వాత నేను ఇక్కడ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఒక 5 మంత్స్ చేశాను. ప్రవీణ్కు నేనే ఛార్జ్ ఇచ్చాను. సో నేను ఓన్లీ ఐ వాజ్ దేర్ ఫర్ 5.5 months. బట్ ఉన్నన్ని రోజులు అంటే నాకు ఎడ్యుకేషన్ మీద ఉన్న ప్రేమతో ఇటు వచ్చాను యాక్చువల్లీ. నేనే కావాలని కోరుకొని వచ్చినాను. బట్ చేసిన 5.5 months సాటిస్ఫైడ్ ఉంది. నా పీరియడ్లో కూడా సుమారు ఒక 20 మంది ఐఐటి పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఐఐటికి. సో ఇంటెన్సివ్గా చేసినాము. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా వారికి కూడా వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి పరిచయం చేసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసినాం. నెక్స్ట్ కొద్ది పీరియడ్ సివిల్ సప్లై డైరెక్టర్గా ఉండి తర్వాత హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా చేశాను ఒక 10 months. అక్కడ నుంచి నేను కలెక్టర్ నల్గొండ వెళ్ళాను. నల్గొండ కలెక్టర్గా మళ్ళీ నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అక్కడ నేను మన కోసం మనమని ఒక ప్రోగ్రాం పెట్టాను. అక్కడ కలెక్టర్గా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 1.5 years చేశాను. 1.5 మీకు మంచి మార్క్ ఉండాలి అక్కడ. మన కోసం మనం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం ఫస్ట్. ఈ మన కోసం మనం ఏంటంటే నల్గొండలో ఆర్థికంగా బాగున్నారు కానీ సామాజికంగా కొంత వెనుకబడి ఉన్నారు. సామాజికంగా దేంట్లో అక్షరాస్యతలో కానీ లేదా అక్కడ అమ్మాయిలు పుడితే అమ్మేసేసే క్రమం ఇట్లాంటి సామాజిక వెనుకబడతారు. ఫ్లోరైడ్ సమస్య కూడా ఉంది కదా. తర్వాత త్రాగునీటి సమస్య ఉంది. సో ఇవన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు రూపొందాం. ఫస్ట్ ఏంటంటే అక్షరాస్యత బాల కార్మికుల నిర్మూలన. రెండవది ఏంటంటే త్రాగునీరు పారిశుద్ధ్యం. సో తర్వాత మూడవది ఏంటంటే ఈ జెండర్ అండ్ లింగ వివక్షత నిర్మూలన. తర్వాత ఆరోగ్యం పౌష్టికాహారం. ఇట్లా 4 అంశాలు తీసేసుకుని వీటిపైన ఏం చేశానంటే గ్రామాలలో అవగాహన పెట్టేసి ప్రతి శుక్రవారం గ్రామాల సందర్శన ఆఫీసర్స్ మండల్ లెవెల్లో 3 క్లస్టర్స్గా చేసి మండల్కు 3 నోడల్ ఆఫీసర్స్ని పెట్టి వీళ్ళ గ్రామాల్లోకి వెళ్ళేసి వాళ్ళు గ్రామానికి ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవడెవడికి రీచ్ అయింది, సమస్యలు ఎట్లా పనిచేస్తున్నాయి, తర్వాత వీటిపైన అవగాహన కల్పించి అప్పుడు గ్రామంలో ఉన్న ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు అనేది మేము లెక్కదీసి 192,000 మందిని ఐడెంటిఫై చేశాం. వాళ్ళందరికీ అక్షరాస్యత రావాలి. సో వాళ్ళ 1,00,000 మందిని మేము మా సెంటర్లలో చేర్పించి అక్షరాస్యత సెంటర్లలో సుమారు అందులో ఒక 60,000-70,000 మంది 100 రోజులలో విద్యావంతులు చేసినాం. ఒక 60,000-70,000 అయింది. తర్వాత ఒక 70,000 టాయిలెట్స్ కట్టినాం ఆ పీరియడ్. నెక్స్ట్ ఒక 1,600 మంది బాల కార్మికులను గుర్తించి స్కూళ్ళలో చేర్పించాం. సో ఆ విధంగా ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ చేసినాం. ఇది ఎప్పుడు October 2 స్టార్ట్ చేసిన, January 26 క్లోజ్ చేసిన. 2013 October 2 స్టార్ట్ చేసిన. నేను సెప్టెంబర్లో పోయినా, October 2 స్టార్ట్ చేసిన వితిన్ 1 monthలో, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ ఐడియాస్. తర్వాత January 26 క్లోజ్ అయిపోయింది. ఈ పీరియడ్ లోపలనే ఈ ప్రగతి సాధించినాం. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ మన ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అక్కడ దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ మన సీఎం గారు వచ్చేసి ఆయన December 21 వచ్చాడు 2014. నాకు ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ పెడతా, దీనికి ఒక 5-6 వేల ఎకరాల ల్యాండ్ అవసరం ఉంటుంది, నువ్వు ఈ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవాలి, ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వాలి, ప్లస్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయాలి. నాకు January 5 వరకు ఇచ్చామన్నా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, 15 రోజులలో నాకు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ సర్వే కావాలి, ఆల్టర్నేట్ ల్యాండ్స్ కావాలి, మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. సో సాధారణంగా అయితే సంవత్సరాలు పడుతుంది. బట్ గవర్నమెంట్ ప్రెషర్ వీ హ్యావ్ టు డూ. సో మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మషినరీని అంతా డంప్ చేసి సర్వే చేసి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ మనం ఏం చేసినాము, January 7 రోజు ఆయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాను నేను. ఫుల్ బ్లడ్జెడ్గా ఇచ్చేసాము. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చింది. నేను January 15 నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. సో దట్ ఇస్ హౌ నల్గొండలో యాదాద్రి గుట్టకు కూడా, ఇప్పుడు యాదాద్రి విషయం కూడా ల్యాండ్స్ ఎక్విజిషన్కి సంబంధించి ప్లాన్ అంతా నేనే తయారు చేశాను అప్పటిదే. సో ఇప్పుడు మేజర్గా మేము ఏదైతే అనుకున్నామో ల్యాండ్ అదే ఇప్పుడు ఎక్విజిషన్లో నడుస్తుంది. బట్ స్టార్టెడ్ విత్ మీ ఓన్లీ.
అట్లా ఆ విధంగా నల్గొండ జిల్లాలో ఒక సామాజికంగా వాళ్ళని కొంత అభివృద్ధి చేయాలని ఒక పని చేయడము. ఎలక్షన్స్ కూడా మనం అన్ని ఎలక్షన్స్ చేశాను నేను అక్కడ. ఒక గ్రామ పంచాయతీ తప్ప మిగతా అన్ని జరిగినాయి. తర్వాత ఎలక్షన్లో కూడా పర్సెంటేజ్ టర్న్అవుట్ నల్గొండలోనే హైయెస్ట్ తెలంగాణ. అంటే ఇంత ఖమ్మం ఎక్కువ వస్తుంది, బట్ ఖమ్మంలో పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజు మాది జరగలేదు. మాది ఎక్కడో 70 నుంచి మేము 77, 78కు తీసుకెళ్ళాం. సో ఆ విధంగా ప్రచారం నిర్వహించడంలో కానీ లేదా ఇతరత్ర కార్యక్రమాల్లో నల్గొండ ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అచ్చా, కానీ మరి ఫ్లోరైడ్ సమస్య అనేది దాని ఫుల్ స్టాప్ పడే అవకాశం? ఫ్లోరైడ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీమ్ వచ్చింది. ఇప్పుడు అది అంత సబ్జెక్ట్ కూడా అంత తీవ్రంగా లేదు. దాదాపు 95% ఇప్పుడు అది సమస్య. ఆ రోజులోనే నేను ఆ ఫ్లోరైడ్కి సంబంధించి తాగునీరు, ఆ ఫ్లోరైడ్ తగ్గించాలంటే ఏం చర్యలు తీసుకోవాలి వాటర్లు అనే దాని మీద కూడా తీవ్రమైన ప్రచారం చేసినాం. దాన్ని ఎట్లా కాంటెంట్ తగ్గుద్దని సైంటిఫికల్లీ. సార్, మీకు చదువు మీద, చదివించాలనే ఉద్దేశం మీద ఒక బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తుంది మీ సర్వీస్ అనేది కనిపిస్తుంటే. ఎందుకంటే మీరు ఫస్ట్ కలెక్టర్ అవ్వగానే వెళ్ళి ముందు మహిళలకి ఎక్కువగా విద్య అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. సాధారణ కానీ మిగతా స్టేట్లతో కంపేర్ చేసుకుంటే మనం 2 తెలుగు రాష్ట్రాలు మహిళలకి విద్యా విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. ఫస్ట్ కేరళ, 2 మేఘాలయ వస్తుంది. మనం వాళ్ళతో పోటీగా మన 2 తెలుగు రాష్ట్రాలు మహిళలు చదువులో ముందుకు వెళ్ళాలి, బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు వాస్తవంగా మీరు అన్నట్టు ఏంటంటే లిటరసీ ప్రోగ్రాంలలో చూస్తే ఆంధ్రాని పక్కన పెట్టండి, తెలంగాణ బాటం నుంచి 3rd, అంటే మనకంటే కింద ఉంది బీహారు, తర్వాత జార్ఖండ్. మన కింద మన పైన చాలా ఉన్నాయి. నేను చెప్తాను 28 రాష్ట్రాలలో ఈరోజు మనం కింద 26వ స్థానంలో ఉంది. దట్ ఈస్ హౌ లిటరసీ వీఆర్ లాగింగ్ బిహైండ్. అంటే దీంట్లో నేనేమంటే సాధించలేని అంశమేం కాదు ఇది. కానీ మీరు దీన్ని ఏం చేస్తే ఇంకా ముందుకు వెళ్తాం మనం? ఇప్పుడు మనకున్న సోషల్ క్యాపిటల్ చాలా ఉంది. మహిళా సంఘాలు ఉన్నాయి, ఇంకా వివిధ రకాలైన సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఒక క్రాష్ ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఒక 4 to 5 months క్రాష్ ప్రోగ్రామ్ తీసుకొని నిజంగా వెంటబడితే ఈజీగా సాధ్యమవుతుంది. మనకేంటంటే కొంత మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, పావర్టీ రిడెన్ పీపుల్ ఉన్నారు. దానివల్ల కొంత మనకు అక్కడక్కడ ఇబ్బంది వస్తుంది. బట్ ఒక క్రాష్ ప్రోగ్రామ్ తీసేసుకో, ఒక 3 months ప్రోగ్రామ్, ఎక్కువ కాలం కూడా ఇంట్రెస్ట్ సస్టైన్ చేయలేము. మీకు నేను ఇంకోటి చెప్పలే, వరంగల్లో కూడా మేము అక్షర సంక్రాంతి అని ప్రోగ్రామ్ చేశాను. ఐ వాజ్ ఏ స్పెషల్ ఆఫీసర్ ఫర్ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యుయెన్సీ, కడియం శ్రీహరి గారు అప్పుడు మంత్రి. సో వరంగల్లో మాకు మీరు 1991 నుంచి 2001 మధ్య జరిగిన లిటరసీ గ్రోత్ చూసుకుంటే అంతకుముందు ఇయర్స్ కంటే రాష్ట్రం కంటే కూడా చాలా ఎక్కువ, 20% ఉమెన్ లిటరసీ గ్రోత్ అక్కడ. సో అది ఎందుకు అయిందంటే మేము ఇంటెన్సివ్గా చేసినాం అక్షర సంక్రాంతి. స్టేషన్ గన్పూర్లో ఇంకా హైయెస్ట్ అయింది. సో మేము ఇన్వాల్వ్ అయినా 3 మండలాలు, స్టేషన్ గన్పూర్, ధర్మసాగర్ అండ్ జాపర్ఘాట్. సో ఈ 3 మండలాలలో ఇంటెన్సివ్గా చేయడంతో లిటరసీ రేట్ బాగా పెరిగింది. సో నాకు మొదటి నుంచి దీనిపైన ఒక కాన్సెప్ట్ ఉంది. ఈవెన్ నల్గొండలో సేమ్ రిపీట్ చేసిన. నల్గొండలో ఒక గ్రామానికి నేషనల్ లెవెల్లో లిటరసీ అవార్డు వచ్చింది, నేషనల్ లిటరసీ అవార్డు, బికాస్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ వీ హవ్ టేకెన్ అప్ ఇన్ దిస్ లిటరసీ ఫ్రంట్. ఈ గవర్నమెంట్ అనుకుంటే ఇది పెద్ద సాధించలేని అంశం కాదు. బట్ ఏంటంటే వాళ్ళకున్న ప్రియారిటీస్లో వాళ్ళు ఫోకస్ వేరే దాని మీద ఉంది కాబట్టి దీని మీద అంత రాలేదు. బట్ అనుకుంటే పెద్ద ఇష్యూ. కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఫ్యూచర్లో మంచి అదృష్టం, మంచి రిజల్ట్ వస్తుంది. మనం కూడా ఇప్పుడు లిటరసీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్. లిటరసీని విస్మరించేస్తే అసలు గవర్నమెంట్ స్కీమ్స్ను వాళ్ళకి యాక్సెస్ చేయడానికి ఉండే కెపాసిటీస్ ఏంటి? చదువు వస్తేనే కదా వాడు గవర్నమెంట్ స్కీమ్స్. సో మరి అందుకని మిడిల్ మ్యాన్లు, బ్రోకర్లు వీళ్ళంతా తయారవుతారు. సో లిటరసీ ఈజ్ ద ఇంపార్టెంట్ సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్. దాన్ని వాడుతూ ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనకు కంబైన్ స్టేట్లో కానీ ఇక్కడ కానీ ఇప్పుడు కానీ అనుకున్నంత థర్స్ట్ దాని మీద రాలేదు. కానీ మీరు అన్నట్లుగా గట్టిగా దాని మీద 3 నెలలు ఫోకస్ చేస్తే 100% సార్ 100% చేయొచ్చు. అందులో ఏం పెద్ద ఇష్యూ కాదు. దానికి కావాల్సింది అంటే కొంత స్ట్రాంగ్ పొలిటికల్. వాళ్ళందరూ చదువుకుంటే కొంతమంది ప్రతినిధులకు ఇబ్బంది అవుతుంది కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు కేరళ ఉంది, 100% లిటరేట్ ఉన్నారు ప్రజాప్రతినిధులు. అంటే మరి డెమోక్రసీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కానీ ప్రజల్లో ప్రశ్నించే తత్వం కానీ వచ్చిందంటే లీడర్లకు ఇబ్బంది కాబట్టి వాళ్ళు సరే ఇప్పుడు ఎల్లకాలం ఎంతకాలం అట్లా అణిచిపెడతారు. అప్పుడు అట్లా అణిచిపెడితేనే మళ్ళీ వేరే రకమైన ఉద్యమాలు కూడా వస్తాయి. ఆ విషయం కూడా వాళ్ళు కూడా అనుభవంలో తెలుసుకున్నారు కదా. మరి సార్ నల్గొండ తర్వాత
నల్గొండ తర్వాత నేను స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఒక సార్ term నల్గొండలో చేసిన. మీరు మంచి ప్రాజెక్టులు తీసుకున్నారు. వీటితో పాటు పొదుపు సంఘాలను చేయడం కానీ, పొదుపు సంఘాలు అది కూడా already- ఇంపార్టెంట్ కదా. పొదుపు సంఘాలు అప్పటికి స్టెబిలైజ్ అయి ఉన్నాయి కాబట్టి ఇక వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అక్కడ. కాకపోతే ఆల్రెడీ స్టెబిలైజ్ అయిపోయింది. అచ్చా. అక్కడ ఏంటంటే ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం ఫస్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ లిటరసీ లేదు, బాల కార్మికులు ఉన్నారు. సో ఆ వ్యవస్థ బాల కార్మికులు అనే వ్యవస్థ ఇప్పటికి ఉండడం అనేది మన బాధాకరమైన కాబట్టి వాటిని తీసేయడానికి ట్రై చేసినాం. నెక్స్ట్ మనం ఇప్పుడు మీరు కూడా మా వీడియోలో చూసి ఉంటారు, అక్షర సంక్రాంతి కొత్త సంవత్సరం రోజు నాకు ఇవ్వాలి కూడా బోకేలు ఇవ్వద్దు, కేవలం పలక బల్పాలతో రావాలంటే నేను ఒక పిలిపిస్తే సుమారు ఒక 70,000 పలుకులు వచ్చినాయి. అవన్నీ కూడా మళ్ళీ గ్రామాలకు పంపించిన. సో మనము ఒక కాల్ ఇస్తే ప్రజలు స్పందించడానికి ఏముండదు, బట్ ఆ పవర్ అట్లాంటిది ఆ పోస్ట్ కాబట్టి సో వీ డిడ్ ఇట్. కొందరు లిటరసీ నేర్చుకున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉత్తరాలు రాసేవారు, సార్ మీరు మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు, మాకు సంతోషం. కానీ అది మంచి ప్రోగ్రామ్ సార్. పిల్లలకి మనం బొకేలు అవసరం లేదు సార్. అవసరం ఏం చేసుకుంటాం, ఏ- అది ట్రాక్టర్ పారేయడం నుంచి కదా. బయటపడేసేదాన్ని అదే పలకిస్తే వాడి జీవితాల్లో చదువుకుంటాడు, ఏదో పుస్తకం కొంత చదువుకుంటాడు, రాసుకుంటారు మరి. ఆ విధంగా కొంత మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసి మనం చేయడం లేదు. సార్. అక్కడ నుంచి ఎడ్యుకేషన్ నేను స్కూల్ ఎడ్యుకేషన్ అయ్యాను. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్కి మొదటి నుంచి లింక్ ఉంది. ఫస్ట్ నేను సోషల్ వెల్ఫేర్ చేశాను ఒక 5.5 ప్రవీణ్ కుమార్ కంటే మొదలు. తర్వాత అప్పుడున్న మ్యాక్సిమం సమస్యలు అక్కడ సాల్వ్ చేశాను. ఆయనకు కూడా నేను ఏం చేయాలని గైడెన్స్ చేయడం అనేది జరిగింది. ఆయన కూడా ఎప్పుడు కలిసినా బాస్ నేను మీరు ఏం చెప్పిందో అదే పోతున్నా అంటుండేవాడు. సరే ఓకే, అది వేరే. సెకండ్ నేను ఇప్పుడు లిటరసీలో పనిచేసిన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఒక 9 మంత్స్ చేశాను. తర్వాత నేను 9 మంత్స్లో ఈ విద్యా వ్యవస్థలో విద్యా వాలంటీర్స్ అనే వాళ్ళని నేనే అప్పుడు గవర్నమెంట్ అప్రూవల్తో తీసుకొని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత విద్యా వ్యవస్థలో ఎస్ఎస్ఏ కానీ మనకున్న అనుభవం అంతా చేస్తున్నాం. ఈ లోపల సడన్గా మళ్ళీ సీఎం గారు నన్ను హెచ్ఎండిఏకు కమిషనర్గా వేశారు. సో హెచ్ఎండిఏకి వెళ్ళడం జరిగింది. సార్ హెచ్ఎండికి వెళ్ళక ముందు మీరు ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, మీకు బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. స్కూళ్ళ వ్యవస్థలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్ వ్యవస్థలో, ప్రాథమిక విద్యాలయాల్లో అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చుంటే ఈ గ్రామాల్లో ఉన్న పుట్టగొడుగులో పడుతున్న కాన్వెంట్లో దుకాణం బంద్ అయి ఉండేది కదా. చాలా అక్కడ వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్ అసలు. యాక్చువల్గా అమ్మ నాన్న బదులు మమ్మీ డాడీ అని పిలిపిస్తున్నది ఒకటే వాళ్ళ కాన్వెంట్ అనుకుంటున్నారు. కరెక్ట్, యు ఆర్ రైట్. ఇప్పుడు నేను గ్రామం నుంచి వచ్చానని చెప్పాను. మా గ్రామంలో కూడా నేనున్నప్పుడు 7th వరకు, తర్వాత అది హై స్కూల్కి అప్గ్రేడ్ అయింది. హై స్కూల్ అప్గ్రేడ్ అయిన తర్వాత అది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, తెలుగు మీడియం ఉంది. సో పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పక్క వీళ్ళ గ్రామాలకు వెళ్ళడం, కాన్వెంట్స్తో వెళ్ళడంతో ఆ స్కూల్ స్ట్రెంత్ 12 మందికి పడిపోయింది. స్కూల్ మూసేసే పరిస్థితికి వచ్చింది. సో నేను దాన్ని ఐ డిడ్ నాట్ అలో ఇట్. సో నేను ఆ గ్రామంలో నుంచి వచ్చినవాడిని, స్కూల్ నుంచి వచ్చినవాడిని. సో యాక్చువల్గా ఏంటంటే చాలామందికి ఉన్నత స్థాయిలో అధికారులు చేరినాక గ్రామాలతో లింక్ పోతుంది, కానీ నా గ్రామంతో కంప్లీట్ లింక్ ఉంది. నేను రిటైర్మెంట్ అయినాక వెళ్ళాక కూడా గ్రామస్తుల్లో ఘనంగా సన్మానం చేశాను. నేను చేసిన వర్క్ సుమారు 1 కోటి రూపాయల వర్క్ ఉంటుంది గ్రామంలో. సో ఇమీడియట్గా నేను ఆ స్కూల్కి వెళ్ళేసి ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయించాను. మళ్ళీ మేము ఒక 4 టీచర్లను పెట్టినాం ఇంగ్లీష్ మీడియం. అందులో ఒక టీచర్కు నేను కూడా ఫండింగ్ చేస్తాను. ఒక 3 ఏమో ఒక కంప్యూటర్ ఐటీ సంస్థ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒక 80-90 మంది పిల్లలు అక్కడ స్కూల్లోకి రావడం జరిగింది. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పైన క్రేజ్ ఉంది. అయితే ప్రభుత్వంలో ఒక ఆలోచన ఉంది ఏంటంటే మనం మాతృభాష ప్రోత్సహించాలి, ఇంగ్లీష్ ఎట్లా, తర్వాత ఇంగ్లీష్ టీచర్స్ ట్రైన్డ్ లేదని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ అంటే 5th వరకు మదర్ టంగ్లో బోధించండి, వద్దనేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయింది. ఇవాళ భారతదేశంలో కూడా 15 నుంచి 30 సంవత్సరాల జనాభా ఉన్న వాళ్ళు 45 కోట్ల మంది ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా 45 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించలేదు. సో చేయాల్సింది ఏంటి, వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసేలాగా వీళ్ళను తయారు చేయాలి. అది అందుకే ఇప్పుడు మనోళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్కు అక్కడ సీఈఓలుగా చేస్తున్నాం. సో ఇక్కడ ఇంగ్లీష్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి 6th నుంచో 5th నుంచో మనం స్టార్ట్ చేస్తే, సో మదర్ టంగ్ను మనం చిన్నగా ఉన్నప్పుడు 100% ప్రోత్సహించాల్సింది, దాంట్లో అనుమానం లేదు. నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్నే, మదర్ టంగ్ స్టూడెంట్నే. అట్లా అని చెప్పి నేను ఇంగ్లీష్లో వీక్ అనేం కాదు. సో నేను మిగతా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ పిల్లలతో కూడా పోటీ పడాలి, అదేం లేదు. సో 5th నుంచి వస్తే వాళ్ళ పిల్లలలో కొంత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవుతుంది. సో వాడు ఎక్కడన్నా కాంపీట్ చేయగలుగుతాడు. సో ఇప్పుడున్న క్రేజీ కూడా అది. సో 100% మన ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంత్ పెరుగుతుంది, ప్రజలపైన భారం తగ్గుద్ది, తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించగలం మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో. మేము చాలా స్కూళ్ళల్లో నేను కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఇచ్చేసిన ఒక కండిషన్ ఏంటంటే అక్కడ ఉండే టీచర్లు ఇంగ్లీష్లో చెప్పాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే చేద్దాం.
ఏమి ఇంగ్లీష్ ఏమి బ్రహ్మ విద్య కాదు, మనం ఏమి రాకెట్ సైన్స్ కాదు, నేర్చుకోలేనిది ఏం కాదు అది. సో ఇప్పుడున్న టీచర్లు కూడా కేపబులే ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఒక 3-4 months వాళ్ళు తరఫీదు పొందితే వాళ్ళే చెప్పగలరు. కాబట్టి ఇదేమి ఇష్యూ కాదు. ఇప్పుడు నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో బోధించాలని ఖచ్చితంగా చెప్పాను. అప్పుడు ఇంగ్లీష్ స్కూల్ ఉన్నప్పటికి కూడా కొన్ని తెలుగులో బోధించేవాళ్ళు. సో పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్లో బోధించాలి, తెలుగులో మాట్లాడకూడదు. తెలుగులో మీరు ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి. తెలుగు మీద ఇన్ఫీరియారిటీ కాదు. మనకి ఇవాళ మన చదువు అల్టిమేట్ పర్పస్ ఏంటి? మనకు ఉద్యోగం ఏదో ఒకటి సంపాదించుకోవాలి, ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. కేవలం నాలెడ్జ్ కొరకు చదువు అంటే అవసరం లేదు. అది కావాలంటే కరస్పాండెన్స్ డిస్టెన్స్లో నేర్చుకోవచ్చు. బట్ అల్టిమేట్గా మన జీవనోపాధి అయితే ఉద్యోగం ద్వారా రావాలి. సో అందుకొరకు మేము చేసినాం. నా అదృష్టం ఏంటంటే నేను 2 యూనివర్సిటీలకు బీసీగా కూడా చేశాను ఇన్ఛార్జిగా. కరీంనగర్ ఏమో దాదాపు మన వరంగల్ కాకతీయ 1.5 year చేశాను. కరీంనగర్ శాతవాహన 3.5 సంవత్సరాలు చేశాను. సో 5 years చేశాను. దాదాపు 2 terms బీసీలాగా నేను చేయడం జరిగింది. అచ్చా, మీరు ఎడ్యుకేషన్ దీంట్లో ఉన్నప్పుడు అంటే మీరు కానీ నేను కానీ ఇప్పుడు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రముఖులు ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుల దగ్గర చదువుకుని వచ్చిన వాళ్ళు, మనం ఇంక ప్రైవేట్ కాన్వెంట్లో చదవలేదు. అంత తెలివైన వాళ్ళు మన ఉపాధ్యాయులు ఉన్నారండి, భావితరాలకు తీర్చిదిద్దేవాళ్ళు. వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళని మిగతా ప్రైవేట్ స్కూల్కి ఎక్కువగా ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే నేను చెప్తున్నాను. ఎడ్యుకేషన్ అనేది అంటే అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ కంట్రీ మ్యాక్సిమం కమర్షియలైజ్ అయిపోయింది. అంత కమర్షియలైజేషన్ అవసరం లేదు వాస్తవానికి. ఎడ్యుకేషన్ దాంట్లో ఎంతైతే మనం గవర్నమెంట్లు ఇన్వెస్ట్ చేయాలో చేయలేకపోతున్నాయి బికాజ్ ఆఫ్ దేర్ ఫండ్స్ రిసోర్స్ స్కార్స్ చేయబట్టి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద మినిమం ఒక 6% ఆఫ్ జీడిపి ఇన్వెస్ట్ చేసి ఉంటే సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో ఇవాళ ప్రజల మీద అంత ఆర్థిక భారం పడదు. సో గవర్నమెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకు ఓట్ బ్యాంక్ కావాలి కాబట్టి వేరే సబ్సిడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఇవాళ అంత ప్రాబ్లం రాదు. సో ప్రజలు కూడా నిజంగా కూడా ఆర్థికంగా బాగుపడతారు, అన్ని రకాలుగా బాగుపడతారు. ఇప్పుడు మీరు ఒక గాలం ఇచ్చినా చేప ఇచ్చినా రెండింటి ఖరీదు సేమే. చేప ఇస్తే ఇవాళ తింటాడు, నెక్స్ట్ డే చేపేది అంటాడు. గాలం ఇస్తే రోజు చేపలు పట్టుకుంటాడు వాడు. సో దట్స్ డిఫరెన్స్. ఇప్పుడు చైనా థియరీ ఏంటి? వానికి గివ్ హిమ్ ఏ హుక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఫిష్ అంటాడు. ఫిష్ ఇచ్చే బదులు గాలం మీరా బాబు రోజు పట్టుకుంటాడు. మనం ఏం చేస్తున్నాం? చేప ఇస్తున్నాం, వండింగ్ చేపలు కూడా ఇస్తున్నాం. వాడు ప్రతిరోజు మన మీద డిపెండ్ కావాలి. అదే వండింగ్ చేపలు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు చేప కూడా వండి ఇస్తున్నాను. సో అట్లా వండుకోవడానికి కూడా వాడికి టైం లేకుండా మనమే రెడీ టు ఈట్ అని ఇస్తున్నాం. సో అది జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. సో మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. బట్ దిస్ ఈజ్ ద సిస్టమ్. ఈ మనం ఉన్న దాంట్లో మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది ప్రభుత్వాల ఇష్టం. బట్ ఈ ఒక్క ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ రోడ్ల రాజకీయం వస్తుంది. సార్ అక్కడ నుండి హెచ్ఎండిఏకి వచ్చారు. హెచ్ఎండిఏలో నేను వచ్చినప్పుడు హెచ్ఎండిఏ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యాక్చువల్గా మా బ్యాంకు హెచ్ఎండిఏ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి 12 కోట్లు ఉంది. నేను వచ్చేటప్పుడు 1250 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చి వచ్చాను. అదేవిధంగా నేను ఇప్పుడు మన బాలానగర్ ఫ్లైఓవర్ 370 crores ఇచ్చాము. తర్వాత ఇంకా సుమారు ఒక 2000 కోట్ల డెవలప్మెంట్ వర్క్ చేశాం. నా పీరియడ్లో మేజర్ అచీవ్మెంట్ అంటే మీరు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్లో మన మేడ్చల్ దగ్గర కండ్లకోయ దగ్గర అది సుప్రీంకోర్టులో ల్యాండ్ చాలా ఒక 10 ఏళ్ళు పెండింగ్ ఉంది. సో అది సాల్వ్ చేయడం జరిగింది. తర్వాత నియర్లీ 56 kilometers రింగ్ రోడ్ వేసాను. సో రింగ్ రోడ్ను 100% కంప్లీట్ చేశాను నేను. తర్వాత సెంటర్ లైటింగ్ కూడా రింగ్ రోడ్లో మన కోకాపేట నుంచి అంటే మన అక్క నుంచి నానక్రామ్గూడ టు ఎయిర్పోర్ట్ వరకు లైటింగ్ కూడా చేశాం. సెంటర్ లైటింగ్ వాటితో పాటు స్పీడ్ గన్స్ కూడా ఏర్పాటు చేశాం. స్పీడ్ గన్ నుండి చాలా మందికి ఫైన్లు పడుతున్నాయి. తర్వాత గ్రీనరీ కూడా డెవలప్ చేశాం. ఎందుకంటే యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయాలి కాబట్టి స్పీడ్ గన్స్ ఇవ్వాల్సి వచ్చింది. మేము ఏంటంటే దానిపైన ఒక రోడ్డు సేఫ్టీ ఇన్స్టిట్యూట్ తోటి సర్వే చేయించాం, స్టడీ చేయించాం. ఔటర్ రింగ్ రోడ్ మీద ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మేజర్ థింగ్ ఏంటంటే ఓవర్ స్పీడ్. కాబట్టి ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనం కొంత ఈ పెనాల్టీ సిస్టమ్ పెట్టాలి. అందుకని ఇవాళ కొంత ముందున్నంత ఉధృతంగా ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్స్ లేవు. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. తర్వాత గ్రీనరీ చేసాం. తర్వాత మేజర్గా మనకు ఇంకోటి ఏంటంటే కోకాపేట ల్యాండ్స్ అవి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి చాలా సంవత్సరాలు. సో అది 730 కోట్ల భూమిని మనం సుప్రీంకోర్టులో గెలవడం జరిగింది. ఒకవైపు కండ్లకోయ చేసాం, నెక్స్ట్ కోకాపేట ల్యాండ్స్ 730 కోట్లు అంటే ఇవాళ సుమారు
ఎకరానికి మనము 30 కోట్లు యావరేజ్ చేసుకున్నా 20,000 కోట్ల ప్రాపర్టీ అవుతుంది. గవర్నమెంట్కి సేవ్ చేశాం. అదేవిధంగా ఉప్పల్ బగాయత్ ఉంది, ఇప్పుడు యాక్షన్ పెట్టారు. ఆ ఉప్పల్ బగాయత్ కూడా ఒక దశాబ్ద కాలంగా అది పెండింగ్లో ఉన్న ఇష్యూ. దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి మనం ఆ ఇష్యూని కూడా సాల్వ్ చేసినాం. అటు రైతులు లాభపడ్డారు, లబ్ధి పొందారు. ఇటు ప్రభుత్వం కూడా సుమారు ఒక 2,500 నుంచి 3,000 కోట్ల లబ్ధి పొందింది ఆ స్కీమ్లో. అట్లాగే ఎల్ఆర్ఎస్లో కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్ డిస్పోజల్ చేస్తే సుమారు ఒక 1,000 కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికి అందించడం జరిగింది. తర్వాత లాజిస్టిక్ పార్క్స్, ఇప్పుడు 2 లాజిస్టిక్ పార్క్స్లు కట్టాం. మంగళపల్లి కానీ తర్వాత ఇక్కడ మన విజయవాడ రోడ్లో కానీ. సో ఆ 2 కూడా నేనున్నప్పుడే ప్రారంభించినటువంటి లాజిస్టిక్ పార్క్స్. ఇంకొక 4-5 లాజిస్టిక్ పార్క్స్ కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసినాం. సో బట్ అందులో మిగతాయి అన్ఫార్చునేట్లీ నాట్ స్టార్టెడ్. సో తర్వాత హుసేన్ సాగర్ సుందరీకరణలో భాగంగా కూడా మనము ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద క్రెయిన్స్ కానీ అందులో తీసేదంతా మనమే చేసాం. తర్వాత అక్కడ ఉండేటువంటి చాలామంది అక్కడ తిష్ట వేసుకుని ఉన్నారు. ఇటు హెచ్ఎండిఏకు ఆదాయం ఇస్తలేరు, అటు ఖాళీ చేస్తలేరు. మీకు అంతకుముందు ఒకటి డాక్టర్ కార్స్ అని ఉంటుండే, మీకు ఐడియా ఉందా? డాక్టర్ కార్స్ వెంటనే ఐమాక్స్ పక్కది. సో అది ఇప్పుడు బుద్ధవనం కోరికి ఇవ్వడం జరిగింది. సో అది మేము చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పక్కనే ప్యారడైజ్ హోటల్ ఉంటుంది, అది కూడా ఫైట్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఇటువైపు మీరు నెక్లెస్ రోడ్లో కూడా ఒక చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఉంటుండే. వాళ్ళు సంవత్సరానికి 2.5 లక్షలు ఇస్తుండే మాకు. నేను యాక్షన్ పెడితే 58 లక్షలకు పోయింది. ఇప్పుడు ప్యారడైజ్ హోటల్ కూడా 7.5 లక్షలు వచ్చేది, 18 lakhsకి వచ్చింది మాకు మంత్లీ రెంట్. సో ఆ విధంగా అక్కడ వెంటబడి వాళ్ళు ఆ విధంగా పెరగడానికి కారణం గతంలో పనిచేసిన హెచ్ఎండి నేను ఎవరిని ఎందుకు బ్లేమ్ చేయాలి, బట్ మన పని మనం చేసుకుని ముందు పోతే అయిపోద్ది. తర్వాత హరితారం కింద కూడా హెచ్ఎండిఏ పరిధిలో చాలా ప్రాజెక్ట్స్ చేసినాం. వాస్తవానికి ఏంటంటే అంతకుముందు మా హెచ్ఎండిఏ దగ్గర ఫండ్స్ లేవని చెప్పి ప్రభుత్వం మాకు ఎవ్రీ ఇయర్ ఒక 50 కోట్ల నుంచి 100 కోట్ల గ్రాంట్ ఇచ్చేది హరితహారానికి. నేను వచ్చిన తర్వాత నేను ఇచ్చాను తిరిగి, మాకు అవసరం లేదు, వీఆర్ ఫుల్ ఆఫ్ ఫండ్స్. సో అని చెప్పేసి మళ్ళీ నేను వచ్చే ఇయర్ గవర్నమెంట్కి మళ్ళీ మేము మాకు ఇచ్చిన అడ్వాన్సెస్ మళ్ళీ తిరిగి పేమెంట్ చేసినాం. సో ఆ విధంగా హెచ్ఎండిఏను ఒక సెల్ఫ్ రిలయంట్ ఆర్గనైజేషన్గా మార్చడం జరిగింది. ఇప్పటికి కూడా హెచ్ఎండిఏ బాగుంది. తర్వాత ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ కేసు, అసలు అది 2002 నుంచి నలుగుతున్నటువంటి ఇష్యూ, ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ. ఏంటంటే 2012లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మారినప్పుడు వాళ్ళు మీరు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే సెపరేట్గా రిజిస్టర్ చేసుకోమన్నారు. వీళ్ళు ఎవరు మర్చిపోయింది ఆ ఇష్యూను. నేను వచ్చిన తర్వాత మళ్ళీ మాకు 900 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ పడింది. ఆ 900 కోట్లను సేవ్ చేయాల్సి వచ్చింది. సో మేము గెలిచాం కేసు. ఫస్ట్ టైం ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ కేసును గెలిచింది కంట్రీలో. సో వీ ఓన్ ద కేస్ ఇన్ సుప్రీం కోర్ట్, వీ ఓన్ ద కేస్ ఇన్ ఆల్ ద ట్రిబ్యునల్స్. సో ఆ విధంగా దాన్ని వెంటబడి ఒక సిస్టమేటిక్గా దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే హెచ్ఎండిఏ ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్గా మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం జరిగింది. లేకుంటే ప్రతిసారి హెచ్ఎండిఏ జీతాలు పేమెంట్ చేయాలంటే కూడా గవర్నమెంట్ గ్రాంట్స్ కొరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటిది మేము ఎన్నో ప్రాజెక్ట్స్ కొత్తగా చేపట్టి టేకప్ చేశాం. సో ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, నేను చెప్పాను బాలానగర్ ఫ్లైఓవర్ కావచ్చు, ఇంకా ఇతర వేరే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత మన హుసేన్ సాగర్ కావచ్చు, ఇవన్నీ. కానీ హెచ్ఎండిని మేనేజ్ చేసుకుంటూ అగ్రికల్చర్ ల్యాండ్ని లేఅవుట్లు వేసుకునే వాళ్ళు కొంతమంది బిల్డర్లు రియల్ ఎస్టేట్ వైపు తయారయ్యారు. అది వాస్తవం అంటారు కాదంటారు? ఏమంటారు? హెచ్ఎండిలో కొంతమంది అధికారులు మేనేజ్ చేసుకొని సిటీ శివార్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ని లేఅవుట్లుగా వేస్తూ పిచ్చగా వేసుకుంటాం. అది జరుగుతూ ఉంది, అది నివారించాల్సిన బాధ్యత ఉంది. అయితే మన దగ్గర ఉన్న చట్టంలో ఉన్నటువంటి లోపాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు వేపన్ మన దగ్గర ఉంది, అల్టిమేట్ వేపన్, దాన్ని వాడుకుంటలేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. రిజిస్ట్రేషన్ యాక్ట్లో మనకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ అప్రూవల్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పేసి మనం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చుకుంటే ఎనఫ్. మనం అది ఇప్పటివరకు సెక్షన్ 22Aలో దాన్ని చేర్చలేదు. ఈ మధ్య కాలంలో మనము రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ యాక్ట్లో కానీ మున్సిపల్ యాక్ట్లో తీసుకొచ్చింది సబ్సిక్వెంట్గా 2017-18లో. అంతవరకు అట్లాంటి ప్రొవిజన్ కూడా లేదు. కాబట్టి రిజిస్ట్రేషన్ అథారిటీస్ ఏం చేస్తున్నారు, ఎవరు వచ్చినా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎందుకంటే వాడిని కాపాడడానికి హక్కు లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్లో సెక్షన్ 22Aలో మనకేముంది, ప్రభుత్వ భూములు చేయడానికి వీల్లేదు,
ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్న భూమిని చేయడానికి వీల్లేదు. కాబట్టి అవన్నీ లిస్టులు వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు దాన్ని ప్రొహిబిషన్ లిస్టులో ఎంటర్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఉంది. తమిళనాడు గవర్నమెంట్లో సెక్షన్ 22లో వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఏంటంటే ప్లానింగ్ అథారిటీస్ అప్రూవల్ అయినటువంటి లేఅవుట్లలో మీరు అప్రూవల్ చేయకూడదు, రిజిస్టర్ చేయకూడదు. సో సింపుల్. ఇంకెవరు ఎందుకంటే మన వాళ్ళు తీసుకోవట్లేదు. సో చెప్తున్నాము, బట్ గవర్నమెంట్ దాని మీద మీరు అన్న పాయింట్లో టేకే కాదు. గతంలో కొంతమంది రిజిస్టర్లు ఏమన్నారంటే చార్మినార్ కూడా మీరు రిజిస్ట్రేషన్ అధికారం మాకు ఉంది అంటున్నారు. అది ఈ సెక్షన్ 22A లేకుండా మొదలు ఉండే నిజంగానే. ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. రిజిస్ట్రేషన్ అంటే నథింగ్. రిజిస్ట్రేషన్ ఏంటంటే మీరు అమ్ముతున్నారు, వాళ్ళు కొంటున్నారు, దానికి సాక్ష్యంగా మేము ఉన్నాం అంతే తప్ప అది అమ్మచ్చా ఇది కొనచ్చా అనేది పరిశీలించే అధికారం రిజిస్ట్రార్లకు లేదు. సో ఇట్స్ ఏ డిక్లరేషన్ టు ద వరల్డ్ దట్ దిస్ ఫెలో ఈజ్ సెల్లింగ్, దిస్ ఫెలో ఈజ్ పర్చేసింగ్ అండ్ వీఆర్ విట్నెసింగ్ ద ట్రాన్సాక్షన్. అంతకు మించి వీడికి వెరిఫై చేసే అధికారం లేదు. ఇప్పుడు సెక్షన్ 22A ద్వారా వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఈ రిజిస్ట్రేషన్ చట్టం 1908 100 ఏళ్ళు అయిపోయింది. ఆ చట్టాన్ని మనకు ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మనం దాన్ని మార్చుకుని చేర్పులు చేసుకుంటే నడుస్తుంది. సో మనం ఉన్నదాన్ని నడిపించుకుంటూ పోతామంటే ఇబ్బంది అవుతుంది. కొంత మార్పులు జరిగినాయి, బట్ మేజర్ మార్పులు జరగలేదు చట్టం. కానీ మీరు చెప్తున్న కొన్ని రిజిస్ట్రేషన్ దీంట్లో సెక్షన్స్ మార్చకపోవడం వల్ల సబ్ రిజిస్టార్ మీద ఎలిగేషన్స్ వచ్చి సబ్ రిజిస్టార్ మీద కేసులు పెడుతున్నారు కదండి. ఇప్పుడు మీరు చెప్తున్న ఏ అమ్ముతాడు, బి కొంటాడు, మధ్యలో ఈయన విట్నెస్, ఈయన రోల్ ఏం లేదు. కానీ ఈ బి అనేవాడు మోసం చేస్తే ఇప్పుడు 22A వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉంది ఒకటి. రెండోది అమ్మేది ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ కూడా ఒకటి వీళ్ళ మీద బాధ్యత. ఆ ప్రాపర్టీ ఉందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా అమ్మేవాడు కొనేవాడు కూడా మనుషులు వాళ్ళేనా కాదని వెరిఫై చేయాలి. ఇవి రెండు మాత్రం వాళ్ళు చట్టపరంగా చేయాల్సి ఉంటుంది. సో అవి రెండు వీళ్ళు చేసుకుంటే అమ్మేవాడు కరెక్టే, కొనేవాడు కరెక్ట్. అందుకని మనం ఇప్పుడు ఆధార్ నెంబర్లకి రకరకాలుగా ఇన్సిస్ట్ చేస్తున్నారు ఒకటి. తర్వాత ప్రాపర్టీ కూడా ఐడెంటిఫికేషన్ కూడా చేయాలి. ప్రాపర్టీ ఉందా లేదా అనేది ఆయన ప్రాపర్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నేను కూడా ఒక సర్క్యులర్ ఇచ్చాను. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే ధరణిలో అయితే ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్కు పాస్బుక్ ఉండాలి. తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వస్తే హౌస్ అమ్ముతున్నాడు అనుకో, దానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆయనకు ఉందా లేదా అది వెరిఫై చేసుకున్నాకనే మీరు ఇవ్వండి అని చెప్పినాం. అట్లనే వేకెంట్ ల్యాండ్స్ ఉంటాయి. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది VLTA, అది ఉంటేనే చేయండి అని. సో అది చేయడం నేను కమిషనర్ అయ్యి ఇచ్చినంత చాలా కొంత అప్రూవల్ వచ్చింది. సో తర్వాత అఫిడవిట్ తీసుకొని చేయమని చెప్పినాం. తర్వాత ప్రభుత్వము మేము 26 ఆగస్టు 2019లో మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చాము. ఏమని, ఈ అన్రిజిస్టర్డ్ దాంట్లో అంటే మనకు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లోగా మీరు రిజిస్టర్ చేయకూడదు. సో ఆ విధంగా రకరకాల కొంత మార్పులు వచ్చినాయి. బట్ ఇవన్నీ మేజర్గా ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ వేరే యాక్ట్లలో ఉన్నాయి కాబట్టి చేసినాం. బట్ యాక్ట్లో మనం మార్చుకుంటే అది బాగుంటుంది, అది సొల్యూషన్ వస్తుంది. సార్ అక్కడ హెచ్ఎండిఏ తర్వాత నేను కమిషనర్ అండ్ IG స్టాంప్స్ రిజిస్ట్రేషన్ వచ్చాము. అక్కడ కూడా చాలా రిఫార్మ్స్ చేసినాం వాస్తవానికి. ఇప్పుడు హెచ్ఎండిఏలో అయితే ఎట్లయితే రిఫార్మ్ చేసి దాన్ని ఒక ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, ఒక టర్న్ అరౌండ్ చేసినాము. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఫస్ట్గా ఏంటంటే ఆఫీసును 3 అంశాలు అనుకున్నాం. ఒకటి క్యాష్లెస్ చేయాలి. సబ్ రిజిస్ట్రార్ ఎవ్వడు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రూపాయి కూడా టచ్ చేయదు. అంతకుముందు ఏంటంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు చిన్న చిన్న ఫీజులు ఉంటే వీళ్ళు వసూలు చేసేవాళ్ళు. సో దానికి ఏం చేసినాము, టీ వ్యాలెట్ అని టీ యాప్ అని చేసి దానికి లింక్ చేసినాం. సో తద్వారా మాకు ఏమైందంటే అంతకుముందు మాకు నెలకు ₹1 వచ్చే ఆదాయం వీటి ద్వారా సేవల ద్వారా 3 కోట్లకు వచ్చింది. అంటే మీ అప్పట్లో మీ వాళ్ళు కొంత మరి అది ఏమైనా చెప్పదలుచుకోలేదు. బట్ 3 కోట్లు పెరిగింది, 2 కోట్లు పెరిగింది మంత్లీ. సో ఫస్ట్ క్యాష్లెస్ చేసినాం ఆఫీస్ని, తర్వాత పేపర్లెస్ చేయాలి. సో అందుకని అంతా కూడా ట్రాన్సాక్షన్స్ కూడా మనం IT బేసెసే వాడుకున్నాం, ఇది చేయలేదు. ఒకటి ఫేస్లెస్ అని ఉండే మాకు యాక్చువల్లీ. బట్ ఫేస్లెస్ అంటే ఈ రిజిస్టర్ చేసే పర్సన్ కూడా సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, కొనేవాళ్ళు లేదు. బట్ దానికి తగ్గట్టు కొన్ని రికమెండేషన్స్ గవర్నమెంట్కి పంపించినాం, వాటిని పరిశీలనలో ఉన్నాయి. అది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వేరు. అంటే IT బేస్డ్గా ఎక్కువ తీసుకురావడం జరిగింది, IT ఇనిషియేటివ్స్. ఈవెన్ చిట్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మనం ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి ఒక టీ చిట్స్ అని తీసుకొచ్చాం. దానికి నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నెన్స్ అవార్డు ఇచ్చింది మనకు. మన తెలంగాణ వచ్చింది ఇప్పటివరకు 3 గోల్డ్ మెడల్స్ గవర్నెన్స్లో వచ్చినాయి. అందులో మనది ఒకటి పోలీస్ వాళ్ళకు వచ్చింది, ఇంకోటి ఏదో ఫారెస్ట్ ఏదో వచ్చింది, మాది ఉంటుంది. ఆ విధంగా ఎక్కడున్నా మనం ఒక రిఫార్మ్స్ చేయడానికి ట్రై చేశాము. ముఖ్యంగా రిజిస్ట్రేషన్లో కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం.
ఎవ్రీ అంటే సబ్ రిజిస్టార్స్ ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, ఇవన్నీ కూడా జరిగినాయి. బట్ ఓకే, ఇప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుని ధరణి ప్రాజెక్ట్ తీసుకురావడం ఇదంతా జరిగింది. అచ్చా, దాని తర్వాత నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఒక 2.5 months నేను ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జాయింట్ డైరెక్టర్ జనరల్ చేసి రిటైర్ అయ్యాను. ఓకే, రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారండి? ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాల సర్వీస్ నాకు ప్రభుత్వంలో ఉంది, సుమారు ఒక 38 years సర్వీసు. సో నాకున్న అనుభవం కానీ నాకున్నటువంటి ఈ నాలెడ్జ్ వాట్ ఎవర్ దట్ ఐ గెయిన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఇది వృధాగా పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఉబంటు అని ఒక ఎన్జిఓ స్థాపించాను. దీని ద్వారా ఇప్పుడు గ్రూప్ 4 సర్వీసెస్ కానీ ఇతర సర్వీసెస్కు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు రాబోయే కాలంలో నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేయబోతుందో వాటికి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం, ఆ కార్యక్రమాల్లో ఇప్పుడు బిజీగానే ఉంది. సో నాకేమీ ఇబ్బంది లేదు, ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం, ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. సార్, కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు, ఏదో చేయాలనుకున్నారు, కొంత భాగం చేశారు. ఇంకా మీ మనసులో ఇది ఇంకా ఈ పని చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఏముందా? అంటే ఎప్పటికైనా ఉంటుంది, ఎందుకంటే ఒక సాధించాలనేటువంటి తత్వం ఉన్న మనుషులకు మనం ఇంకా ఇది ఇట్లా చేసి ఉంటే బాగుంటుందనే కోరిక ఉంటుంది. బట్ అందుకని మనం కొంత గ్రామీణ ప్రాంతంలో ఉండే యువకులకు ఎంతో కొంత మనకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పంచి వాళ్ళని కొంత పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉబంటు ద్వారా కొంత సేవలు స్టార్ట్ చేయడం జరిగింది. సో రాబోయే కాలంలో ఇంకా కొంత మరి మనకు అన్ని పరిస్థితులు సహకరిస్తే దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని కోరిక ఉంది. బట్ నాకైతే ప్రజా జీవితంలో మాత్రం ఉండాలి. మన జీవితంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా ఏంటంటే ఏదో ఒకటి శోధించాలి, సాధించాలి, అంతే తప్ప వట్టిగా కూర్చోవాలని ఊరికే కూర్చోవాలి. రిటైర్మెంట్ తర్వాత కాలక్షేపం పాపలతో లేదా వాళ్ళతో గడపాలని మాత్రం లేదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్, నిరంతర ప్రజలతో ఉండాలండి. వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అండ్ వీ హ్యావ్ టు రీపే టు ద సొసైటీ. మనకున్న నాలెడ్జ్ను మనం ఎట్టి పరిస్థితుల్లో సొసైటీ మంచి కొరకు ఉపయోగించుకోవాలి. ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడు మీలాగే చాలామంది ఈ డిపార్ట్మెంట్ రావాలనుకుంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకో వేరే డిపార్ట్మెంట్, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫైనల్గా వాళ్ళు వస్తుంటారు, ఏ విధంగా ఏ ఆలోచనతో రావాలి, ఏ గోల్తో వాళ్ళు పనిచేస్తే మీలాగా సక్సెస్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక సర్వీస్ మోటోతో రావాలి. ఇక్కడ ప్యాషన్ ఏంటంటే సర్వీస్, మనకు ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ప్యాషన్ లేకపోతే ఉద్యోగంలో రాకూడదు ఒకటి. రెండోది ఏంటంటే మనం ఈవెన్ ఫిలాసాఫికల్గా మనం మాట్లాడితే కూడా, స్పిరిచువలిస్టిక్గా మాట్లాడితే కూడా ఇది ఒక కర్మ. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఏం చెప్తారు, కర్మణ్యవాధికారస్తే మహాఫలేషు కథాచన, అంటే కర్మ చేయడమే నీ పని, ఫలితాన్ని ఆశించద్దు. సో ఇవన్నీ కర్మయోగి, నువ్వు పని చేస్తున్నావు, పని చేయడం నీ ధర్మం, ఫలితం గురించి నువ్వు ఆలోచించాలి. సో నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా ఉద్దేశం ఈ పదానికి పోటీ చేయడం ఏంటంటే, మీరు ఎవరికో ప్రెషర్కో ఎవరికో భయపడి ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఇక్కడ నీ సాటిస్ఫాక్షన్కు, ఆత్మసంతృప్తికి పనిచేస్తున్నావు, నిబంధనల ప్రకారం పనిచేస్తున్నావు, చట్ట ప్రకారం పనిచేస్తున్నావు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం అనేది దేవుడు చూసుకుంటాడు, అంత మనకు దైవం చూసుకుంటే మనకు సంబంధం లేదు ఒకటి. మూడోది ఏంటంటే ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేషన్ చేసుకోవాలి. గవర్నమెంట్లో చేరినాం కాబట్టి నాకు నాలెడ్జ్ అప్డేషన్కి అవసరం లేదంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్లో ఉన్నా, నెక్స్ట్ డే ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్. సో నాకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో సంబంధం లేదు, బట్ స్టిల్ I was quite successful in HMDA because I updated my knowledge. నాకున్న అలవాటు ఏంటంటే పొద్దున్న 5 గంటలకు లేచి నేను 7-8 గంటల వరకు రోజు చదువుకుంటాను. ఈ రోజు కూడా చదువుతాను, రిటైర్మెంట్ అయినాక కూడా చదువుతున్నాను. ఎందుకంటే నాకు నేర్చుకోవాలని అలవాటు ఉంది. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో నేను వచ్చిన ఒక 6 monthsలోనే ఆ మున్సిపల్ చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ నేర్చుకున్నాం. తర్వాత రిజిస్ట్రేషన్ పోయినాం, రిజిస్ట్రేషన్లో మళ్ళీ కొత్త చట్టాలు మళ్ళీ నేర్చుకోవడం. సో ఎప్పటికప్పుడు నాలెడ్జ్, స్కిల్స్ మనం అప్డేట్ చేసుకోవాలి. మనం నిరంతర విద్యార్థిగా ఉండాలి. ఫస్ట్ గోల్ ఏంటి, సర్వీస్ మోటోతో రావాలి. సెకండ్, ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు, నిష్పక్షపాతంగా మనం నిజాయితీగా ప్రభుత్వ చట్టాలు, ఆదేశాల ప్రకారం పోవాల్సి ఉంటుంది. మూడోది ఏంటంటే నాలెడ్జ్ అప్డేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. ఇందులో మనం వచ్చినాం కాబట్టి ఇక చాలు మనం హ్యాపీగా రెస్ట్ తీసుకుంటామంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మీద నమ్ముకొని ఎంతోమంది ఉంటారు. నాలుగోది ఏంటంటే జాబ్ అనేది మనం ఒక ఫ్యాషన్గా చేస్తే సాటిస్ఫాక్షన్ మనకు దొరుకుతుంది. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఇవాళ మనం చేసిన ఒక ఇనిషియేటివ్ తోటి ఎంతోమంది లబ్ధి పొందినట్టు నేను సాటిస్ఫై అవుతాను. ఇప్పుడు నేను ఇంకా మీకు చెప్పలే, మనం కరీంనగర్లో ఉన్నప్పుడు అక్కడ మనము బాల కార్మికులను తీసుకొచ్చేసి ఒక స్కూల్లో పెట్టి వాళ్ళకి ఎస్ఎస్సి పాస్ చేయించాం. అమ్మాయిలందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ అంతా కూడా ఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు. అంతకుముందు ఏంటంటే పొలాలలో కూలి పని చేసుకోవడం కానీ ఇంకా రకరకాల పనులు ఉన్నాయి. వాళ్ళని 10వ తరగతి పాస్ అయినాక వాళ్ళ పరిస్థితి ఏంటి, అట్లనే వదిలిద్దామని ప్రశ్న నాకు. సో
సో అట్లా చేయకూడదని చెప్పేసి వాళ్ళందరినీ ఒక సుమారు 62 మంది పిల్లలు వాళ్ళందరికీ ఏం చేసిన ఒక 18 months నేను ఏఎన్ఎం కోర్సు ఇప్పించాను. సో ఏఎన్ఎం కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో నర్సులుగా ఉద్యోగం చేస్తున్నారు. మనం వదిలేసి ఉంటే అది అంతే మళ్ళీ యాజిటీస్గా పోతుంటారు. మనం ఎందుకు తీసుకొచ్చినాము, ఎందుకు చదివిపించినాము, మరి వాళ్ళని ఒక లాజికల్ ఎందుకు తీసుకురాకుండా మళ్ళీ మధ్యలో ఎందుకు వదిలేయాలి? సో మనం జాబ్ చేసినప్పుడు ఇట్లా కొంత మనం ఎక్స్ట్రా మైల్ పోవాల్సి ఉంటుంది. అంటే ఏదో మాంకి వస్తే కాకుండా దాని సొల్యూషన్కు తీసుకుని మనం తృప్తి కొరకు జాబ్ చేయాలి. ఇప్పుడు నేను వరంగల్లో కూడా నేను శివముక్తి ధామ్ అని ఒక శ్మశానం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం వైకుంఠ ధామాలు కట్టిస్తుంది. మేము 2000 సంవత్సరంలోనే శివముక్తి ధామ్ అని ఒక మోడర్న్ శ్మశానం వరంగల్లో పద్మాక్షి గుట్ట కింద కట్టినాం. ఈరోజు కూడా వరంగల్లో నంబర్ 1 అంటే ఎంత బాగా మెయింటైన్ చేసేది ఏంటంటే శివముక్తి ధామ్. అక్కడ ఏంటంటే మహేంద్ర కపూర్ అని ఒక నార్త్ ఇండియన్ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు శ్మశానంకి వెళ్తే వర్షం పడి అది సరిగా శవం అంటే కాలకపోవడం, ఇదంతా అంత్యక్రియలు సరిగా జరగాలి. ఆయన ఒక మంచి శ్మశానం కడదామని ఒక 10 ఏళ్ళ నుంచి తిరిగి కడుతున్నాడు. అప్పటికి ఎవరు చేయలేదు. సో నేను వెళ్ళిన తర్వాత ఆర్డీఓగా అక్కడ జాయిన్ అయినప్పుడు ఆయన నా దగ్గరికి రావడం జరిగింది. మేము ఇద్దరం కలిసి ప్లాన్ చేసి ఒక మంచి శ్మశానం కట్టాం. ఈరోజు కూడా వరంగల్లో ఎవరైనా ఉంటే ఏ విఐపి ఉన్నా అక్కడికే తీసుకెళ్తారు. ఎందుకంటే అందులో అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాం, జస్ట్ లైక్ మన మహాప్రస్థానం లాగా. సో అట్లా దాన్ని డెవలప్ చేసినాం. మనకు దానికి ఎవరైనా చేయాలని చెప్పలేదే. మన అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్, ప్యాషన్ టు సర్వ్ ద కమ్యూనిటీ ఇన్వాల్వ్ అయినాం. అట్లాగే మా విలేజ్తో కూడా, మా గ్రామానికి కూడా ఈరోజు మా గ్రామం కూడా ఒక ఆదర్శ గ్రామం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 సార్లు వెళ్ళినటువంటి 4 సార్లు వెళ్ళిన గ్రామం అది. మొట్టమొదటి ఏంటంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మా గ్రామం నుంచి ఒక యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేసి మేము టీఆర్ఎస్కు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక తీర్మానం చేశారు. చేసి డబ్బులు కూడా అప్పుడు పార్టీకి డొనేట్ చేశారు విలేజర్స్. సో వీరు నెక్స్ట్ వెళ్ళి అక్కడ మట్టి తీసుకొచ్చారు. ఆ గ్రామానికి వెళ్ళేసి నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఈ గ్రామం అని చెప్పేసి అక్కడ వెళ్ళి గ్రామంలో భూమి మీద పడుకొని ముద్దు పెట్టుకుని అక్కడ మట్టి తీసుకుని కుండలు పెట్టుకుని నేను తెలంగాణ రాష్ట్రం వచ్చినాకని మళ్ళీ వస్తా అని చెప్పి వచ్చాడు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మళ్ళీ వెళ్ళాడు 2014లో. వెళ్ళేసి తర్వాత నేను రాజకీయంగా అంటే ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తున్నాను, మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా గెలిచినాక వస్తాను, మళ్ళీ ముఖ్యమంత్రి గెలిచినాక వచ్చాడు. సో ఆ విధంగా ఆయన మా విలేజ్తో అనుబంధం ఉంది. నాకు కూడా విలేజ్తో చాలా చాలా అనుబంధం ఉంది. సార్ 2014లో కేసీఆర్ గారు మీ గ్రామంకి వచ్చి ఏమన్నారండి? 2014లో మళ్ళీ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రావడం జరిగింది. 2015లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా గ్రామాన్ని సందర్శించాడు. గ్రామంలో చాలా వరకు హామీలు ఇచ్చాడు. అందులో దాదాపు 75-80% వరకు కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ విధంగా మా గ్రామానికి ఆయనకు కూడా అనుబంధం ఉందని చెప్తున్నాను. బట్ నాకు కూడా ఏంటంటే మొదటి నుంచి ఇప్పుడే కాదు, నేను ఉద్యోగం చేరినప్పటి నుంచి కూడా గ్రామంతో అనుబంధం ఉంది. మా గ్రామంలో కావాల్సినటువంటి కనీస అవసరాలకు అన్నిటి కూడా నేను ఎప్పుడైనా రెస్పాండ్ అయినా. సో ఈరోజు కూడా రెస్పాండ్ అవుతుంటాను. ఈ రోజు నుంచి కూడా పబ్లిక్తో టచ్ ఉంది గ్రామంలో. సో అందుకనే జన్మభూమితో ఇప్పుడు నేను టచ్లోనే ఉంటాను. మనం ఏంటంటే కొద్దిమంది కొంత పైకి రాగానే మళ్ళీ విలేజ్ గురించి వాళ్ళ అందరి గురించి మర్చిపోవడం జరిగిపోతుంది. కానీ ఇప్పటికి విలేజ్లో వెళ్తే నేను అందరితో కలిసి భోజనం చేస్తాను, అందరితో కలిసి ఎంజాయ్ చేసి వస్తాను, పాతకాలం రోజులు గుర్తు చేసుకుంటూ. సో ఐ లైక్ మై ఓన్ విలేజ్. ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోకే రండి, కానీ ఇష్టపడి కష్టపడితే అందులో ఆనందం వేరంటున్నారు చిరంజీవి గారు. చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన ఆయన అతను ప్రతి కష్టాన్ని కూడా ప్రజల కోసం ఎక్కువగా చూశారు. పేద ప్రజల పట్ల ఎక్కువగా ఉండడం వల్ల, వాళ్ళ పక్షాన్ని నిలిచవడం వల్ల, ఇప్పటికి కూడా అతని గ్రామంతో అనుబంధాలు కొనసాగించడం వల్ల అతనికి కేవలం అతను పుట్టిన గ్రామం కాదు, అతను పనిచేసిన ప్రతి ప్రాంతంలో కూడా చిరంజీవి గారిని ఆ ఊర్లో ప్రజలు మర్చిపోరు. అంటే మనం ఎంతకాలం పనిచేసామని కాదు, ఎంత మార్కు పనిచేసామనేది ఇంపార్టెంట్ ఉంది చిరంజీవి గారి కథలో అర్థమవుతుంది. ఇది వారం చిరంజీవి గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.